సంఘస్థులందరికీ నా ప్రేమతో వందనాలండి. సాక్ష్యం కాకుండా దేవుడి గురించి చిన్న వాక్యం చెప్తాను. వాక్యం అని కాదు, నేను రాసుకున్నాను. మనల్ని నడిపిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు చాలా నమ్మకస్తుడైన దేవుడు, కృపామయుడు, ప్రేమస్వరూపి, ఆదియు అంతము లేనివాడు, అనువాడను ఉన్నవాడను నేనే అని అన్నాడు. ఎందుకంటే ఆయన ఒక మట్టి బొమ్మ, కర్ర బొమ్మ, రాతి బొమ్మ కాదండి. ఆయన తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము తన తండ్రి కుడి పార్వశమును, తన మహిమను, తన సింహాసనమును, తన సమస్తమును వదిలి భూమి మీదకు వచ్చి అంత శ్రీమంతుడైన ఆయన అతి పేదవాడుగా ఒక మామూలు మనిషిగా తిరిగి ఆయన తండ్రి చెప్పినట్లుగా ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుని ఏమి చేయవలెనో అలాగున చేసి తన సమయము ఆసన్నమైనప్పుడు తనకు తానుగా పట్టుబడి సిలువపై శిరస్సు నుండి సిరిపాదము వరకు శిక్షింపబడి తనలో ఉన్న చివరి రక్తం బొట్టు వరకు ధారపోసి తన ప్రాణమును మనకై బలియాగం చేసి మరణించి మరలా మన కోసమే ప్రాణముతో పునరుద్ధారుడిగా సమాధి నుండి సజీవుడిగా లేచి మన పాపాలను శాపాలను తాను సిలువలో కార్చిన పరిశుద్ధమైన ఎంతో మహిమకరమైన రక్తముతో కడిగి వేసి మనలను నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి తన తండ్రి వద్దకు వెళ్ళి సింహాసనం మీద తండ్రి కుడి పార్వశమున కూర్చున్నాడు. అలాగనే తను వెళుతూ తెల్లని పావురమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూలోకానికి పంపించాడు. తన బిడ్డలకు బైబిల్ చదివేటప్పుడు వాళ్ళ మనోనేత్రములను తెరచి పరిశుద్ధాత్మ బలముతో చదివినదంతయు అర్థమయ్యే వారు దేవునిలో ఎదుగుచూ వారికి వాక్యమైన వెలుగులో పరలోకానికి నిచ్చెన వేస్తున్నాడు. పరలోకానికి చేరున్నట్లు నిచ్చెన వేస్తున్నాడు. ఆయన నమ్మకస్తుడు, ప్రేమస్వరూపి, త్యాగమూర్తి, కృపామయుడు, గొప్ప బలశాలి, గొప్ప ధైర్యశాలి. ఆయన ఈ పేర్లకు ఆయనే సాటి, వేరెవ్వరూ జగమున లేరు, ఉండబోరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, త్రియేక దేవుడైన నీకే మా స్తుతులు, స్తోత్రాలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా సాక్ష్యం కూడా కొంచెం అందరికీ. నాకు మాట్లాడితే కూడా ఆవేశం వస్తుందండి, బలహీనం మనిషిని. అందుకని ఎప్పుడు చెప్పలేను సాక్ష్యం కూడా నుంచిని. ఇప్పుడు చూసారా ఎలా వచ్చేస్తుందో. నేనండి చాన్నాళ్ళుగా దేవుణ్ణి ఎరుగుదనండి. ఆయన నాకు దర్శనం ఇచ్చాకనే నన్ను వాడుకోవడం మొదలుపెట్టాడండి. వాక్యము అర్థమయ్యి అర్థం చేసుకున్నది నడుచున్నట్లుగా చాలా ఇదిగా చూసుకొని నాకు సహాయం చేస్తున్నాడండి. అలాగనే మనం ఆ వాక్యం మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే మన దైవజనుడైన యోనాథాన్ గారి వద్ద దొరుకుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. నేను చాలా చూస్తుంటానండి, యూట్యూబ్లో చాలా చూస్తుంటాను. కానీ ఏ ఒక్కటి కూడా మన మనసుకు హత్తుకుండేలాగా దేవుడి గురించి చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. వాక్యం చివరి వరకు ఇంకా ఎంత లోతుందో అంత లోతుకి వెళ్ళి మన కోసం ఆయన అంత వివరముగా చెప్పగలుగుతున్నారంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని యోనాథాన్ గారిని వాడుకొని బలముగా మన కోసం మనం పరలోకానికి చేరడానికి ఆయన చాలా శ్రమపడి మనకు ఇది చేస్తున్నారండి. నా కుటుంబ పరంగా అయితేనండి, నేను దేవుళ్ళకి వచ్చిన కాడి నుంచి కూడా ప్రతిరోజు నాకు ఆనందం, సంతోషంగానే ఉంటుందండి. కానీ ఈ సంవత్సరం ఏం చేశాడంటండి, సాతాన్ క్రియలు మొదలుపెట్టాడండి. పిల్లాడికి ఉద్యోగరీత్యా ఇబ్బంది పెట్టాడు. కాకపోతే ఈ సంవత్సరంలో 4 సార్లు యాక్సిడెంట్ చేశాడండి. బండి మీద వెళ్తూ ఉండగా 3 సార్లు తప్పించుకున్నాడండి. మొన్ననైతే పడిపోయి దెబ్బలు తగిలినాయండి. ఆయన డోంట్ కేర్ అండి, వాడంతండి మన దేవుడి ముందు
అది అందుకని నేను పిల్లాడికి దెబ్బలు తగిలినా సరే క్రిస్మస్కి ఏంటి భోజనాలకి ఏంటి ఇప్పుడు అప్పుడు ఈ 4 రోజులు ఇలా వస్తూనే ఉన్నాను. మనల్ని ఏం చేయగలడంటే మనల్ని ఆపగలడా వాడు? మన దేవుడు మనకు తోడు. కానీ అందుకు నేను సంతోషంగా ఉంటాను. నువ్వేం చేసుకుంటావో చేసుకున్నాను, ఇలాగే వస్తున్నానండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక నాకు చెప్పడం చాలా సంతోషం. అసలు నేను ఈ సంవత్సరం అంతా చెప్పిన వర్తమానం అంతా కూడా రచనలో పెట్టేశారు అమ్మగారు. ఎంత లోతు అంటే నేను ఎంత లోతు చెప్పాను అంత లోతు ఉన్నది ఆ సబ్జెక్టు. అసలు మన సంఘానికి శ్రీదేవి అమ్మగారు ఫస్ట్, తర్వాత అమ్మగారు వచ్చారు. అయితే దేవునిలో ఎదగటంలో, తెలిసిన దాన్ని ప్రజెంటేషన్ ఇవ్వటంలో అమ్మే. అమ్మ తర్వాతనే శ్రీదేవి అమ్మగారు పిల్ల అయిపోయింది. అమ్మ బాగా ఎదిగారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. శ్రీదేవి అమ్మగారు అయితే ప్రవర్తనలో, తన యొక్క బిహేవియర్ స్టైల్లో దేవుణ్ణి చూపెడతారు నాకు తెలిసినంతవరకు. సబ్జెక్ట్ వైజ్గాను ప్రవర్తన విషయంలో కూడా అమ్మగారు టాప్. దేవుడి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక. ఇదంతా లైవ్లో వెళ్తుంది, యూట్యూబ్లో ఉండిపోద్ది. ఎప్పటికైనా మీరు మిమ్మల్ని మేము చూడవచ్చు. జాగ్రత్తగా మాట్లాడండి. స్తోత్రాలండి. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు వందనాలు. సంఘస్థులందరికీ నా వందనాలండి. ఈ సంవత్సరంలో అయితే మేము 31వ తారీఖు రోజునే అండి అనుకున్నామండి. మా పిల్లలు అయితే మా అమ్మ 7 ప్రార్థనకి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేదండి. మా పిల్లలని వారు అమ్మ మనం చర్చికి వెళ్తలేదు, నాన్న మనం తీసుకెళ్తలేదు అనేసి అంటే ఎదుర్కొంటే స్థలం ఉంది కదండి. అమ్మ మనం ఆ స్థలంలో ఇల్లు కట్టేసుకోవచ్చు, మా నాన్న తీసుకెళ్తలేదు కదా, మనం ఇక్కడ ఉండిపోవచ్చు అని వెళ్ళేటప్పుడు వచ్చి ఆ మాట అనేవారు. నాకైతే బాధ అనిపించింది. ఇదేంటి మనం నైట్ ప్రార్థనలకు వెళ్తలేదు ఏంటి అనేసి అనుకుంటే మేము అందరం ఒకసారి కూర్చుంది మా ఆయనగారితో మాట్లాడామండి. మనం ఏ రోజుని కూడా మనం ప్రార్థన మానకూడదు. మన వారంలో ఒక్కరోజు కూడా, సంవత్సరంలో ఒక్క వారం కూడా మానకూడదు అనుకుని నిర్ణయం తీసుకున్నామండి. అలాగే మేము ఒక్క వారం కూడా మానలేదండి, ఎక్కడ ప్రార్థన మానలేదండి. లక్షవారం నాకు హెల్త్ బాగోక ప్రకటన గంధాన్ని కూడా ఒక్క వారం మానామండి. శుక్రవారాలు అయితే 2 వారాలు మానామండి. ఆదివారం ఎందుకంటే అండి మా అత్తరింటికాడ ఇది మీటింగ్ పెడతాం గురించి మేము ఒక రోజు ముందు వెళ్ళామండి, అందుకునండి మానవండి. కానీ ఈ సంవత్సరం అంతా మాకు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానండి దేవుళ్ళో మేమైతే బలంగా ఉన్నామండి. ఇంటికాడ ఉంటే మాకు మనశ్శాంతి ఉండేది కదండి. ఒకరోజు లేకపోతే అనుకునే వాళ్ళు చెయ్యాలి ఏంటి, ఎక్కడా లేదు, ఇంటి దగ్గర ఉన్నాం ఏంటి అని అనిపించింది. మనసుకు బాధ, చాలా బాధపడేవాళ్ళమండి మేమైతే. కానీ దేవుడు పాస్టర్ గారిలో ఉండి మాలో చాలానండి ఆల్రెడీ పేరుకి వచ్చేటప్పుడు అండి. కానీ ప్రకటన గ్రంథం అప్పుడు ఇటప్పుడు ఒకలాగా ఉందండి, ఇప్పుడు ఇటప్పుడు ఒకలాగా ఉందండి. ఎందుకంటారండి అప్పుడైతే ఒకటి తెలిసిందండి. ఇప్పుడైతే మనుషులు బుద్ధులు, మనుషులు ప్రవర్తన బట్టి అయితే నాకైతే చాలా బాగా అర్థమైందండి. మనుషుల దగ్గర ఒక మాట ఆడతారండి, మనుషులు వెళ్ళిపోయాక ఒక మాట మాట్లాడుతున్నారండి. ఇదైతే దేవుడు నాకైతే బయలుపరిచాడండి. ఇదే కదండి చాలా విషయాలండి, ఒక్క విషయం కాదు. నేను ఆలోచించింది, నేను ఇంటికాడ ఒకటి ఆలోచించుకుంటూ వచ్చేదండి నాకు మైండ్లోకి. కానీ దేవుడు అదే మాట్లాడేవాడు నాతోటి వచ్చేటప్పుడు. భారతీదేవి గారి దగ్గర అండి నాకు ఒకటి ఉండిపోయేదండి మనసులో. ఏంటి, చిన్నప్పటి నుంచి నేను దేవుళ్ళో ఉన్నాను, నేనేంటి నా మనస్తత్వం మంచిది ఇలా ఉన్నాను ఏంటంటే అండి 73వ కీర్తన మాట్లాడారు కదండి భారతీదేవి గారి అండి. అప్పుడు మాట్లాడండి మనం బాగున్నాం దేవుని నమ్ముకున్న వాళ్ళు కష్టాలు ఎందుకు వస్తాయి అనేసి మాట్లాడారు కదండి. అప్పుడైతే నాకు చాలా సంతోషం వేసిందండి. నాలో ఉన్న బాధ అంతా తీరిపోయిందండి. అసలు అప్పటి నుంచి నేను దేవుడిని దూషించలేదండి. కానీ మనం దేవుళ్ళు ఇంకా బలంగా ఉండాలి, సాతాను గట్టు పెట్టి మనం ఎదుర్కోవాలి అనేసి అండి. మాకైతే మా అత్తగారి తరపు నుంచి సమస్యలు ఏంటంటే వాళ్ళకు హెల్త్ బాగోక అప్పటికప్పుడు వెళ్తామండి. నిన్న అయితే మేము పొద్దుటే వెళ్ళిపోయామండి 12ంటికల్లా. మా మామయ్య గారికి యాక్సిడెంట్ అవుతాయండి. అక్కడైతే ప్రతి దిక్కి తీసుకెళ్తే ఆయన్ని వాంతులు అయిపోతున్నాయి, ఏమవుతుంది ఏంటో అనేసి అని ఈయనే టెన్షన్ పడిపోతున్నాడండి. నువ్వైతే టెన్షన్ పడకు, దేవుడు మనల్ని చర్చికి తీసుకెళ్తాడు, మన పిల్లలు మన అందరం ఆరాధనలో ఉంటామనేసి రానంటాను అనుకుంటానే వెళ్ళామండి. దేవుడు అన్ని రిపోర్ట్లో కూడా బాగా ఇచ్చాడండి. దేవుడు ఆయన కూడా ఇంటికి వెళ్ళిపోయారండి. కానీ నేను జనవరి 1 నుంచి అండి ముందు మా మధ్య గారికి అండి, తర్వాత మా అత్తయ్య గారికి మాకంటే ఎటు మీరు రారో మీరు దేవుడే ముఖ్యమని వాళ్ళు అంటున్నారండి. కానీ మేమేం దేవుళ్ళ నిర్ణయం తీసుకున్నాం కదా వెళ్ళకూడదు అనేసి మా అభిప్రాయం అండి. ఈ సంవత్సరంలో కూడా మేము ఎక్కడా మానకుండా అండి దేవుళ్ళు ఇంకా బలంగా ఉండాలని మా పిల్లలు అయితే మాకు చెప్తున్నారండి. మేము ఎక్కడ అమ్మ వత్తంతో స్కూల్ బ్యాగ్లు ఆటో దిగుతారండి. అమ్మ మనకి ఇవాళ ఎక్కడ పార్టీ ఉందామని అడుగుతారండి. మా పిల్లలు అయితే 2 పిల్లలు ఈ మాట అడుగుతారండి. అమ్మ రెడీ అయిపోమ్మా వెళ్ళిపోవచ్చు అనేసి ఈ మాట అంటారండి.
మా గురించి ఇంకా ప్రార్థన చేయండి, ఇంకా బలంగా ఉండాలని, మేము చర్చి పనులు చేయాలనండి, ఏ పని ఉన్నా మేము ముందు ఉండాలని మా కుటుంబం అంతానండి. ఇంకా ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి. స్తోత్రం. చిరంజీవి వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి ఇద్దరు వెళ్తుంటే దెబ్బలు తగిలినాయి అని రాత్రి చెప్పారు. అయితే వామిటింగ్స్ అవ్వడంలో కొంచెం భయపడ్డారు, కానీ రిపోర్ట్స్ అన్నీ బాగా ఇచ్చారట. ఇంటికి వెళ్ళిపోయారట. దేవుడు మంచి స్వస్థతనిచ్చారు. దేవుడు ఆయన ఇంకా స్వస్థపరిచి ఆశీర్వదించును గాక. రండి సార్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా వందనాలమ్మా. గడిచిన 2024 సంవత్సరంలో నాకు ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే అది చాలామంది మా బంధువులు కానీ స్నేహితులు కానీ చాలామంది దేవుణ్ణి నమ్ముకుని చర్చిలకు వెళ్తున్నారు. వారు నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నారా? ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఈ సంఘంలో మనం పాస్టర్ గారి ద్వారా వింటున్నటువంటి వాక్యాలని బట్టి, దేవుడు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వటాన్ని బట్టి, అసలు క్రైస్తవం అంటే ఏంటి, చర్చికి వెళ్ళటమే క్రైస్తవ్యమా ఆదివారం అని చెప్పి వాళ్ళు ఆచరించే ఆచారాలు చూసి నాకు ఒక ఆలోచన కలిగింది. కోరిక అనమాట. ఆలోచన అంటే కోరిక. ఏంటంటే నా బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, స్నేహితులు కానీ ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నారో వాళ్ళందరూ నిజమైన క్రైస్తవులుగా జీవించాలి. నిజమైన వాక్యం, రక్షణ స్వార్థను తెలుసుకోవాలి. వాళ్ళకి ఎలాగైనా సరే స్వార్థ ప్రకటించాలని చెప్పేసి 2024 సంవత్సరం గడిచిన సంవత్సరంలో మనసులో అనుకున్నప్పుడు ఈ సంఘం ద్వారా కార్యక్రమం పాస్టర్ గారి ద్వారా జరగాలి అనే కోరిక ఉంది నాలో. ఉన్నప్పుడు నాకు గడిచిన సంవత్సరం డిసెంబర్ 31 రోజున వచ్చిన వాగ్దానం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నా నామందు భయభక్తులు గలవారిలా నీతిశూరుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగజేయను, వారు క్రొవిన దూడల వలె గ్రంథులు వేయచ్చు పెడతారని చెప్పేసి వాక్యాన్ని ఉంటే దాన్ని నేను ఎలాగ అనుభవించుకున్నానంటే, దేవుని ఎడలు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు నీతిశూరుడు ఉదయిస్తాడు. ఆ నీతిశూరుడు ఎప్పుడైతే మనలో ఉంటాడో ఇప్పుడు మనకి ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఎప్పుడైతే ఉందో మనం ఈ యొక్క సువార్త ఏదైతే మనం మన బంధువులకి, రక్త సంబంధికులకి తెలియపరచాలనుకుంటాం సంఘం ద్వారా, దైవజనుల ద్వారా, ఆ కార్యక్రమానికి మనం మరి ఆ కురువిన దూడలు ఎలాగైతే పరిగెడితే అలాగ కూడా మన స్వార్థకు పరిగెట్టచ్చు అనేటువంటి విధంగా నేను అనుభవించుకునే కింద గతంలో కూడా మీకు చెప్పాను. నేను ఈ చర్చిలో నాకు వచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ విధంగా గడిచిన సంవత్సరం అంతా కూడా మరి స్వార్థ కార్యక్రమంలో ఏలూరులో మరి మా అక్కగారింటి దగ్గర ప్రారంభించబడి మరి గడిచిన నవంబర్ వరకు కూడా, అంటే ఈ డిసెంబర్లో జరగలేదు. మరి ప్రతి ఒక్క స్వార్థ కార్యక్రమానికి కూడా మరి సంఘంతో పాటు దైవజనులకి వెనకాల వెళ్ళటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మరి దేవునికి ఎంతగానో స్తుతించుతూ, అలాగే నాకు అంతకుముందు వాక్యం అర్థమయ్యేది కాదు. ఒక 2 సంవత్సరాల క్రితం నాకు వాక్యం అర్థమయ్యేది కాదు. బైబిల్ చదివితే అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. నాకు ఎప్పుడైతే పాస్టర్ గారు వాక్యం మీద నేను దృష్టి పెట్టానో, నాకు ఎప్పుడైతే శ్రద్ధ దేవుడు కలిగించాడో దాని మీద, వాక్యం చెప్తున్నప్పుడు నాకు అలా రివీల్ అయిపోయినట్టు అవి అర్థమైపోతూ ఉండటం మొదలెడుతుంది. అందుకనే నేను వాట్సాప్లో మెసేజ్లకి నాకు వెంటనే నాకు ఎప్పుడైతే అర్థమైందో దాన్ని నేను అక్కడ వెంటనే టైప్ చేసుకుంటాను. అలా పెట్టడం జరుగుతుంది. అది నాకు గొప్పతనంగా దేవుడు నాకు ఆ యొక్క అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగా అర్థం చేసుకుంటూ ఉంటాం. బట్టి ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే ఇది ఇలాగ ఉండొచ్చు అని చెప్పి ఒక ఆలోచన, అర్థం చేసుకునే జ్ఞానం. అలాగే గడిచిన సంవత్సరంలో మరి నేను పూర్వంలాగా ఉండుంటే మరి ఏమైనా బెంబేలు పడిపోతుందేమో తెలియదు, కానీ మరి గడిచిన సంవత్సరంలో మరి చాలా అపవాది చాలా బాణాలు వేసాడు నా మీద.
చాలా బాణాలు వేశాడు. నన్ను ఆధ్యాత్మికంగా దెబ్బతీయాలని చూశాడు, పడగొట్టాలని చూశాడు. అలాగే ఇంట్లో కూడా ఆరోగ్యపరంగా కూడా దెబ్బతీయాలని చూశాడు. మరి నా భార్య విషయంలో అయితే కంటి చూపు విషయంలో 50% కంటి చూపు తగ్గిపోయింది, ఇంక రాదన్నప్పుడు నేను మామూలుగా దేవుళ్ళలో లేకుండా ఈ సంఘంలో లేకుండా ఎక్కడైనా ఉంటే నేను ఎలా రియాక్ట్ అయ్యానో తెలియదు. కానీ మరి ఈ సంఘంలో ఉన్నటువంటి గొప్పతనం, వాక్యం యొక్క బలం మామూలే. దేవుడు ఇలాంటి ఎన్నో పెడుతూ ఉంటాడు, ఎందుకో మనకు పెట్టాడు. టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను. నేను టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను. ఒక నెలకి నా స్తోమతకి, నా శక్తికి మించినటువంటి ఖర్చు పెట్టాను. ఖర్చు పెడతాను నేను ఇప్పుడు కూడా. నా శక్తికి మించింది అది, నేను పెట్టలేను. అంటే మీరు ఎలా పెడుతున్నారంటే, ఎలా చెప్తున్నారంటే ఏమో నాకు తెలియదు, దేవుడికే తెలుసు ఆ విషయం. నెలకి నా భార్య నిమిత్తం ఓన్లీ కంటికి 30,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను నేను, జనరల్గా మెడిసిన్స్ కాకుండా. అది నా శక్తికి మించింది. అయినా నేను ఎప్పుడు చింతపడలేదు, దిగులు పడలేదు. ఎందుకు? దేవుడు వాక్యం మనకు ఎప్పుడైతే అర్థమవుద్దో, మనకి ఎప్పుడు కూడా దేవుడు అర్థమైనప్పుడు మనకి ఏ బాధ కనబడదు. దేవుడి మీద భారం వేసి ఆయన చిత్తం ఏదో జరుగుతుంది, జరగనివ్వండి, జరిగేది మన మంచిగా జరుగుతుంది. మనకి రాత్రి చెప్పారు అంతా మన మంచిగా అని, ఏది జరిగినా మన మంచిగా అనుకున్నాను. చక్కగా జరుగుతుంది. నాకైతే సువార్తకు రావడానికి కానీ, సంఘంలో పరిచర్య చేయడానికి కానీ, ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఏ విధమైన అడ్డంకి లేదు. నా ఇంట్లో ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. కాకపోతే నా బాధ ఏంటంటే, మా భార్య వస్తుంది ఆదివారం తప్ప ఇతర సువార్తలు ఉన్న దగ్గర ఎక్కడికి రాదు ఆవిడ. మరి అదొకటి నాకు లోటు. ఆవిడ కూడా ప్రతి సువార్త దగ్గరికి కూడా కార్యక్రమానికి రావాలని, మేము కూడా మరి అందరూ ఎలాగైతే కుటుంబంతో చేస్తున్నారో పరిచర్య అలా కూడా మేము కూడా చేయాలనే కోరిక ఉంది. మరి ఆ కోరిక దేవుడు తీరుస్తాడని, అలాగే ఈ నూతన సంవత్సరంలో నేనేమే నిర్ణయం తీసుకున్నానంటే, బైబిల్ని ఇంతకుముందు చదివినట్టుగా కాకుండా, ఏదో చదవటం పెట్టేయటం కాకుండా ఈరోజు మొదలుపెట్టాను బైబిల్ చదవటం. రాత్రి నిర్ణయం తీసుకున్నాను నేను, ఈరోజు మొదలుకొని మళ్ళీ December 31 వరకు నేను దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం బైబిల్ చదవాలనేటువంటిది ఒకటి నిర్ణయించుకున్నాను. అలాగే నాకు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మరి సంఘాన్ని విడిచిపెట్టకుండా, ఎక్కడ పరిచర్య ఉన్నా సరే సంఘానికి సపోర్ట్గా ఉంటూ పరిచర్యకి సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని, అలాగే నా భార్య కూడా పరిచర్యలో మరి సువార్త ఎక్కడున్నా సరే రావడానికి మరి దేవుడు ఆవిడతో మాట్లాడి ఆవిడ వచ్చేలాగా ప్రేరేపించాలని, మరి మీరందరూ కూడా సంఘం అంతా కూడా ప్రార్థన చేయండి. ఆ యొక్క లోటు ఒకటే నాకు ఉంది, అంతకు మించి నాకు ఏ లోటు లేదు. ఏ విషయంలో కూడా నాకు అడ్డు చెప్పరంటే నేను ఏ విషయంలో కూడా ఏం అడ్డంకులు ఉండవు. నాకు ఎక్కడికి వెళ్ళినా సువార్తకి వెళ్ళొచ్చు, నా ఇష్టం. నేను ఏమి చెప్పినా దేవుడి విషయంలో ఏమి కాదనరు. కాకపోతే ఏంటంటే ఆ ఒక్క విషయంలోనే నాకు కొద్దిగా కాదు బాగా లోటు ఉంది. ఇంట్లో చక్కని వాతావరణం, భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుళ్ళలో ఉంటే మంచి వాతావరణం ఉంటుందని నేను నమ్ముతున్నాను. చక్కగా దేవుడి గురించి మాట్లాడుకుంటాం కానీ, పలానా దగ్గర సువార్త ఉందని అనుకుంటాం కానీ, వెళ్ళటానికి కానీ అది చాలా ఉపయోగపడుద్ది. ఆ ఒకటే నాకు లోటు ఉంది. ఆ లోటు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు తీరుస్తాడని, అలాగే మరి అపవాది ఎన్ని బాణాలు వేసినప్పటికి కూడా ఈ సంఘంలో ఉన్న వాక్య బలాన్ని బట్టి అవన్నీ కూడా మరి చాలా ఈజీగా తీసుకుని నిలబడటానికి దేవుడు శక్తినిచ్చాడు. అలాగే మరి మాకంటే ఎంతోమంది మరి చాలామంది అనేక రకాల మరణాపాయాల నుంచి, ప్రమాదాల నుంచి కాపాడి గడిచిన సంవత్సరం అంతా కూడా తన బలిష్టమైన రెక్కల కింద దేవుడు కాపాడి మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టాడు. నూతనమైనటువంటి విధానాలతో ఏదైతే మనం దేవుడి దగ్గర తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కూడా మానకుండా ఆ నిర్ణయాలకు లోబడి మనం నడవాలని, అలాగే గడిచిన సంవత్సరంలోని ప్రతి ఆదివారం, ఏ ఒక్క ఆదివారం కానీ ఏ ఒక్క సువార్త కానీ నేను మానలా. అలాగే ప్రకటన గ్రంథాల్లో ఒక్కరోజు 1,00,000 వారం మాత్రం నా భార్యను హాస్పిటల్కి తీసుకెళ్లే విషయంలో 1,00,000 వారం, ఆ తర్వాత శుక్రవారం ఫాస్టింగ్ 2 రోజులు నేను మానేను. ఆదివారం నేను మానలేదు, సువార్తకి ఎక్కడ ఉన్నా సరే నేను మానలేదు. మరి దేవుడు ఈ విధంగా గడిచిన సంవత్సరంలో నాకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చి మరి నడిపించిన విధానాన్ని బట్టి దేవాది దేవుడికి ఎన్నో వందనాలు. మరి అలాగే ఈ నూతన సంవత్సరంలో కూడా 2025లో కూడా అలాగే నూతనమైనటువంటి శక్తినిచ్చి మరి ఆయన చిత్తం ఏమైందో నా పట్ల నెరవేర్చుకుని ఈ సంఘానికి సహకారిగా ఉంటూ దైవజనులను ఎప్పుడూ విడిచిపెట్టకుండా నేను చనిపోవాలి విడిచిపెట్టాలంటే, అలాంటి నిర్ణయంతో ముందుకెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను.
ఈ నిర్ణయాన్ని దేవుడు స్థిరపరుస్తాడని విశ్వసిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించడం కాదు. మా స్తోత్రాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలండి. కూడి వచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా నిండు వందనాలండి. గతించిన 2024 సంవత్సరం మాకైతే ఆనందకరంగానే సాగిందండి. దుష్టుడు అయితే గలిబిలి చేయడానికి చూశాడు. సాత్విక్కి రిజల్ట్స్ వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను నేను. మళ్ళీ సెకండ్ టైం స్ట్రోక్ వచ్చింది. అయినా కానీ దేవుడు గొప్ప కార్యం చేసి నాకు స్వస్థత ఇచ్చాడండి. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఏ ఆదివారం మానలేదండి నేను. పోయిన సంవత్సరం సువార్త మానలేదు. ఒక గురువారం 2 శుక్రవారాలు మానేశాను నేను, కొంచెం పరిస్థితి బాగా. అలాగే కోల్పోయిన వ్యాపారాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇచ్చాడండి దేవుడు 2024లో. దశంభాగం తీయడానికి అందరు లేస్తుంటే కూర్చునేవాడిని నేను. అంటే ఆ టైంలో వ్యాపారం లేక మళ్ళీ దశంభాగం తీసే స్థితిలో పెట్టాడు దేవుడు నన్ను 2024లో. అలాగే నా భార్య విషయంలో కూడా ఎప్పుడు ఎంత బలహీనంగా ఉన్నా ప్రేయర్కి మాందో, వచ్చి ఎలా ఉన్నా కానీ వస్తుంది, వచ్చాక ఆ బలహీనత మర్చిపోతుంది. ఈరోజు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండి రాలేదు. గత నవంబర్ నెలలో అనుకుంటా తన జాబ్ చేసే చోట ఎప్పుడు కూడా ఎవరితో పల్లెత్తి మాట అనిపించుకునే పరిస్థితి తను చేసుకోదండి. ఎంత కష్టమైనా లేట్ అయినా నాతో అయినా తిట్లు పడుతుంది తప్పించి అక్కడ మాట అనిపించుకోదు. అయితే అక్కడ సుపీరియర్తో కొంచెం క్లోజ్గా ఉంటుంది ఈవిడ. ఎందుకంటే ఈవిడ కొంచెం కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇష్టపడుతుంది మేడము. దానివల్ల జూనియర్ డాక్టర్ కొంచెం ఇబ్బంది అనిపించి కక్ష కట్టి తిన్నే ఎప్పుడు ఎవ్వరు మాట అనలేదండి. ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాదు, అంతకుముందు ల్యాబ్లో చేసినప్పుడు కూడా ఎప్పుడు మాట అనిపించుకోలేదు. కావాలని కక్ష కట్టి కొంచెం వల్గర్గా మాట్లాడినా కూడా తను కంప్లైంట్ చేయలేదు. బాధపడి వెళ్ళి అడుగుతానని చెప్పాను. నువ్వు ఎంటర్ అవ్వకంది. వేరే డాక్టర్ ఉంటే కాల్ చేశాను, సార్ ఏంటి పరిస్థితి, నేను ఎంటర్ అవ్వచ్చాను, మీ ఫ్యామిలీ అని మీ మిస్సెస్ బాధపడి మీరు అడగొచ్చు అన్నారు. అయినా నేను అడగలేదండి. వాళ్ళు జడ్డం సార్ ఉంటే ఫోన్ చేశాను, సార్ ఏంటి పరిస్థితి అంటే నేను మాట్లాడతాను, మీరేం తొందరపడొద్దని, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అన్నారు. ఆయన జడ్డం సార్ సారీ చెప్పారు సుజాతకి. అందరికీ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి సారీ చెప్పారు. నిజంగా మరి అతను మానేయాలి మేము కోరుకోలేదు, కానీ మర్నాడే మానేశాడు ఆయన. ఎవరు ఏమీ అనలేదు, ఏ గొడవ లేదు, మర్నాడు నుంచి రాలేదు. ఆ మర్నాడు తెలిసిన విషయం ఏంటంటే సూపరింటెండెంట్ మేడం ఆ డాక్టర్ గారు మళ్ళీ హాస్పిటల్లో కాల్ పెడితే కాల్ ఎరగొట్టేస్తాను అన్నారండి. ఒక డాక్టర్ని సూపరింటెండెంట్ మేడం హాస్పిటల్లో కాల్ పెడితే కాల్ ఎరగొట్టేసి మళ్ళీ రావద్దని చెప్పి అన్నారండి. మరి అసలు మేము ఎవరికి కంప్లైంట్ చేయలేదు, మేము ఎవరితోనూ మాట్లాడలేదు ఆయన గురించి. ఎందుకంటే నా భార్య తప్పు చేయలేదు. 2 రోజులు ఏడ్చింది ఇంట్లో ఆ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడండి. ఆధ్యాత్మికంగా కూడా బలంగా ఉన్నాం. నేను ఈ గత సంవత్సరంలో వాట్సాప్లో మెసేజ్ సరిగ్గా వినలేదండి. ఒక రోజు వినకపోవడం చేశానండి. నేను రాత్రి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి మెసేజ్కి నేను జవాబు ఇవ్వాలి పాస్టర్ గారికి. ప్రతి మెసేజ్కి అలాగే సంఘంలో ప్రతి పనిలో మేము ఎప్పుడు ఉంటామో అలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నానండి నా మరణం వరకు. అలాగే కమిటీ తరఫున చెప్పాల్సింది ఏంటంటే మొన్న క్రిస్మస్ పనులకి వెంకన్న గారిని చూసి నాకు అనిపించింది, పాస్టర్ గారు ఎందుకు వెంకన్న గారిని అంత గుడ్డిగా నమ్ముతారంటే ఆయన చిన్నపిల్లడు, పెద్దోడు. ఎవరు అరిచినా పట్టించుకోరు, ఎవరు కోపన్నా పట్టించుకోరు, ఎవరు ఏం చెప్పినా సైకిల్ వేసి నిలిపి సరుకులు తెచ్చేస్తారు ఆయన. వెంకన్న గారు పాలు ప్యాకెట్లు అయిపోయినాయి, వెంకన్న గారు నూనె అయిపోయింది, వెంకన్న గారు అదే అయిపోయింది, వెంకన్న గారు గ్లాసు, అందరూ వెంకన్న గారే అంటాం. మనకు లేదా బాధ్యత? అయినా కానీ కసుక్కోకుండా అలాగే చేస్తారు ఆయన. నిజంగా దేవుడు ఆయనకి ఆ మనస్తోత ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అలాగే మొన్న క్రిస్మస్ పనుల్లో సబ్బులు తెమ్మంటే వెంకన్న గారు వచ్చన్నారు, ఎస్ఐ గారు కొట్లో ఉన్నారు, ఫోన్ చేయను. నేను గుడ్డిగా ఎస్ఐ గారికి చిన్నపిల్లడికి ఫోన్ చేసినట్టు అయ్యా ఇలాగ 4 సబ్బులు అట్టండి అని ఫోన్ చేశాను. ఫోన్ చేసి పెట్టేసుకొచ్చా, ఏంటి ఎంత పోలీస్గా చేశానో పెద్ద ఆయన చెప్పాను. నేను సబ్బులు చాలా బాధపడ్డాను. సారీ సార్, సంఘపరంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆయన కూడా ఆయన హోదాకి ఆయన వయసుకి అసలు ఆ దృష్టిలో పెట్టుకోరు ఆయన. ఒక చిన్నపిల్లలాగా ఎవరేం చెప్పినా ఇలా చేద్దాం, సరే అలా చేద్దాం, ఇలాగ ప్రతి దానికి నిజంగా మరి దేవుని మహాకృప, ఇంత గొప్ప సంఘస్థుల మధ్య నన్ను ఉంచినందుకు నిజంగా నేను చాలా ధన్యుండండి. అది కేవలం నేను అనుకున్న పాస్టర్ గారు వాక్యాన్ని బట్టి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఎవరు ఏం చెప్పినా వెంకటేశ్వర గారు ఎలాగంటే అభిషేక్ గారు ఎవరు సరే అంటే తప్పించి ఎవరు ఎదిరించి మాట్లాడరు మన సంఘస్థులు. యూత్ పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, స్త్రీలు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఒబిడియంట్గా ఉంటారు. వస్త్రధారణ విషయంలో కూడా అసలు మన సంఘానికి ఎవరూ సాటి కాదు. నేను ఆ విషయంలో చాలా గర్వపడతాను. నేను నా చుట్టూ ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ క్రైస్తవులు ఉంటారు కదా,
వాళ్ళే ఆశ్చర్యపోతారు మమ్మల్ని చూసి, మా మాటలు చూసి. వాళ్ళకి ఒక ఆదివారం అంటే ఇంపార్టెన్స్ ఉండదు, వస్త్రధారణలో ఇంపార్టెన్స్ ఉండదు, మాట తీరులో ఇంపార్టెన్స్ ఉండదు. అది కేవలం పరిశుద్ధాత్మ సహవాస సంఘ సభ్యులకు మాత్రమే ఉండదు ఇంపార్టెన్స్. మేము ఇలా మాట్లాడాలి, మా వస్త్రాలు ఇలా ధరించుకోవాలి, మేము నలుగురిలో ఇలా ఉండాలని కేవలం అది నిజంగా అతిశయోక్తి కాదు. మన పాస్టర్ గారిని మనం ఆ విషయంలో హెచ్చించుకోవచ్చు. నిజంగా అటువంటి సేవకులు అండర్లో మన వాక్యం వింటున్నందుకు చాలా ధన్యులమని మనం. అలాగే నూతన సంవత్సరంలో కొంతమంది ఏంటంటే సంఘ పరిచర్యకి ఎవ్వరూ కూడా బద్దగించవద్దండి. ఒకవేళ ఏదైనా మనసులో ఏదైనా అనిపిస్తే వచ్చి డైరెక్ట్గా పాస్టర్ గారిని అడగండి, అంతే తప్పించి ఎవరు కూడా చాట్ని మాటిని చెవులు కోరుకోవడం ఏమీ చేయొద్దు దయచేసి. ఎందుకంటే దానివల్ల చెడేం లేదు, కానీ దాని ప్రతిఫలం మీరే చూస్తారు. మీరు ఏ విత్తనాలు వేస్తారో ఆ విత్తనాలు కోస్తారు. ఎవరో చెవుల్లో ఏదో కొరుక్కున్నా కానీ ఏ పని దేవుడి పని ఏది ఆగదు. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంది, రండి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యి ఇది పరిస్థితి, ప్రతి దానికి సమాధానం ఉంటుంది ఆయన దగ్గర. ప్రతి విషయానికి ప్రతి మాటకి సమాధానం ఉంటుంది. సమాధానం లేని ప్రశ్న అంటూ లేదు ఆయన దగ్గర. నిజంగా హాల్నాటి పేరులో ఏ క్వశ్చన్ అడగండి, మరి ఆ క్వశ్చన్ అడుగుతాను మనకు ఆయనకి తెలియదు కదా, ఆలోచించరు ఆయన, టక్కని చెప్పేస్తారు. అది గ్రంథాల్లోంచి అవ్వండి, లోకానుసారంగా అవ్వండి, బైబిల్ పరంగా ఏదైనా ప్రతి దానికి జవాబు ఉంది. అలాగే ప్రతి ఒక్కరు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే చర్చి విషయంలో కానీ సంఘం విషయంలో కానీ ఏది ఉన్నా కానీ దయచేసి ఇంకొకరితో పంచుకోవద్దు. మీరు డైరెక్ట్గా వచ్చి పాస్టర్ గారితో పంచుకోండి. అయ్యే పరిస్థితి పల్ల మాట ఇలా వినపడింది, నాకు ఎంతవరకు అని మీరు మాట్లాడండి. అదే మీరు బాధపడి ఇంకొకరిని మార్చి ఇంకొకరి మనసులో చెడు విత్తనాలు వేసి అలా చేయొద్దండి దయచేసి. ప్రతి ఒక్కరికి కూడా కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం, చేతులెత్తి అటువంటి పరిస్థితి మన సంఘంలో ఉండకూడదు. చిన్న చిన్న మాటలు వినిపిస్తున్నాయి అక్కడక్కడ, అవి ఎప్పుడు వినపడకూడదు. మనకి కొత్త సంవత్సరంలో నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరూ అలా చెవులు కొరుక్కునే పరిస్థితి వద్దు. మనకి ఏదన్నా డైరెక్ట్గా మాట్లాడదాం, ఆయన వింటారు, ఆయన సమాధానం చెప్తారు. ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అలా ఇంకోటి దశమ భాగం విషయంలో కూడా నేను చెప్పాలని ఆశిస్తున్నానండి. నేను ల్యాబ్ వర్క్ చేస్తున్నప్పుడు ఏ రోజు దా రోజు తీసినప్పుడు మర్నాడు ఎప్పుడు వర్క్ ఇబ్బంది లేదు నాకు. కొంచెం పొద్దుటే లేవగానే ముందు అకౌంట్ రాసుకొని టాలీ వేసుకుని ఎంత వచ్చింది దశమ భాగం తీసేస్తాను. ఎప్పుడైతే 4-5 డేస్ పెండింగ్ పడిందో కొంచెం వర్క్ పెండింగ్ పడుతుంది. అది నేను చూశానండి. ఎందుకంటే మనం కొంచెం నేలలో విత్తనాలు వేస్తే కొంచెం పంటే వస్తుంది, ఎకరం పొలంలో వేస్తే ఎకరం తగ్గ పంట వస్తుంది. నేను అది అబ్జర్వ్ చేశానండి. నేను ల్యాబ్ పెట్టిన దగ్గర నుంచి ఏ రోజు కూడా దేవుని మహాకృప ఏంటంటే అప్పు చేయకుండా గడుస్తున్నాను ప్రతి నెల. అంతకుముందు అప్పు చేయకుండా ఏ నెల గడవలేదు. 10,000 20,000 చేయబదులు చేయడమో అప్పు చేయడమో అని గత 2-3 నెలల నుంచి టెన్షన్ అనేది వదిలేశానండి. నేను ఈ ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా ఎలాగా అనేది కంప్లీట్గా వదిలేశానండి. దేవుడు ఏదో చేస్తాడు టైంకి. పోయిన నెల డిసెంబర్ నెల మేడం గారు సరిగ్గా లేరు జాబ్లో, పైగా వాళ్ళకి కొంచెం చెక్కింగ్లు అవి ఉండి టెస్టులు కూడా సరిగ్గా రాయలేదు. ఎలాగ వెళ్తుంది దేవా అని ఫస్ట్లో కొంచెం అనుకున్నాను, కానీ మహాకృప బట్టి దేవుడు మహాకృప బట్టి పండగ కూడా చేసుకున్నాను నెలలో. అప్పు చేయకుండా ఇన్స్టాల్మెంట్లు కట్టుకున్నాం, పండగ చేసుకున్నాం, అంతా హ్యాపీగా చేశారు. దశమ భాగం తీయనోళ్ళు ఎవరైనా ఉంటే అది గ్రహించండి. మనం ఇచ్చే దేవుడికి పాస్టర్ గారికి కాదు, దేవుడు చెప్పిన మాట మనం పాటిస్తున్నాం అంతే. మనం తింటే మన కడుపే నిండుద్ది, పక్కోళ్ళు తింటే మనకు నిండదు. మనం ఇచ్చే కానీ మనకే ప్రతిఫలాన్ని ఇస్తే తప్పించి పక్కోళ్ళకి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అలాగే ఇంకొకసారి చెప్తున్నాను, సంఘస్థులు ఎవరు కూడా చెవులు కొరుక్కునే పరిస్థితి వద్దు, మనస్పర్ధలు ఎవరికి వద్దు, ఎవరు కూడా మొహమాటంగా నిరుత్సాహంగా ఉండొద్దు. దయచేసి పనులు చేసే దగ్గర కానీ శుభార్తకి వెళ్ళే దగ్గర కానీ పాస్టర్ గారు పదే చెప్తున్నారు, ఆటోలో లోకానుసారం మాటలు వద్దు అన్నప్పుడు మానేయండి, ఎవరు వద్దు. ఎందుకంటే మనమే పనిష్మెంట్ చూస్తాం, అది కంపల్సరీ. కాబట్టి మనకు అర్థం కాదు, సాతాను అంటాం, మన క్రియలే మనకి ఇస్తుంది పనిష్మెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సంఘస్థులకే మాదిరిగా ఉందాం. మనం ముందు మన సంఘస్థులు మన మాదిరిగా ఉందాం, తర్వాత మన సంఘం అంతా కలిసి లోకానికి మాదిరిగా ఉందాం. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉండాలని కోరుకుంటూ చిన్న సాక్షిని దేవుడు దీవించడం కాక. స్తోత్రాలు స్తుతులండి. పాస్టర్ గారికి వందనాలండి. సంఘస్థులందరికీ నా వందనాలండి. నేను ఈ సాక్ష్యం ఎప్పుడో చెప్పలేకపోయాను. అంటే పాస్టర్ గారు మీకు జరిగిన అనుభవాలు చెప్పండి, మీకు జరిగిన అనుభవాలు చెప్పాలంటే నేను వెనక్కి ఉండిపోతున్నానండి. అసలే నా కాలుతోటి నేను నడవలసిందని కాదండి. నేను 7 ప్రార్థనకు వచ్చి వెళ్తున్నా కానీ ముందు పడ్డాక నాకు అసలు ఏమీ బాధ అనిపించేది కాదు. రస్ కారేది కానివ్వండి, రస్ కూడా కారేది కాదండి. నాకు నా వెనకాల నడితే సరోజిని గారు చాలా బాధపడేవారండి. ఈరోజు నాతో పాటు సరోజిని గారు లేరు.
సరోజన్ గారు అక్కడ నేను ఇక్కడ కాలుతోటి చాలా బాధపడిద్దాన్ని. జ్వరం వచ్చేసింది, ఏంటో తెలియని బాధ ఒళ్ళంతాను. నా నరాలని నేను ఎప్పుడు నా జీవితంలో పడిన బాధ అంతా పడ్డానండి. పడతా ఉండేసరికి ఒకరోజు ఎవరికో 7 ప్రార్థన చేసి వెళ్తున్నామండి. వెళ్తుంటేని అనుకుంటున్నారండి, ఏదో ప్రార్థన పెడతారంట, మా పేర్లు ఇచ్చిన వాళ్ళకేనంట, మనల్ని రానియరంట అని అనుకుంటున్నారండి. ఇదేంటి ఎందుకు రానియరు అడిగిదారి అనేసేసి నేను అన్నాను. నేను, సరోజిని గారు, వరలక్ష్మి గారు, ఇంకొకరు ఎవరో ఉన్నారండి. వెళ్తాను మా అదృష్టం కొద్దే ఇక్కడికి వచ్చేటప్పుడు పాస్టర్ గారు ఎదురయ్యారు. వందనాలు చెప్పాం. సరోజిని అమ్మగారు కాళ్ళు వాతున్నాయి కదండి, బండి మీద తీసుకెళ్తానన్నారు, వద్దన్నదండి. అటుకి నేను వందనాలు చెప్పి, మీరు ప్రార్థన పెడుతున్నారు కదండి, పేర్లు ఏమన్న వాళ్ళు రావటానికి లేదంటున్నారంట, రావాలో వద్దంటే అక్క వచ్చి మానకండి, రండి, వచ్చిన తర్వాత చూసుకుంటారు. మరుసటి వారం నుంచే అటుకి ఎవరికాలు వచ్చేంటున్నారో సరోజిని గారిని నేను కేకేశాను. ఏండి నన్ను మా పెద్ద అబ్బాయి బండి మీద తీసుకొస్తాడు, మీరు వెళ్ళిపోండి అన్న. నాకు అందటంగా నేను వెనకాల వచ్చేసానండి. సరోజిని గారు రాలేదండి. సరోజిని గారు రాకుండా ఆ గాయం మానింది అనుకునేటప్పటికి మళ్ళీ ఇంకో గాయం పడిపోయిందండి. ఆ గాయం పడిపోయి ముందు గాయం ఏంటి, పోయిన క్రిస్మస్ రోజుని రసకారుతుందని నాకు భయం వేసి, నా పక్కన ఎవరైనా కూర్చోరేమని నాకు భయం వేసి గుడ్డ కట్టుకున్నానండి. గుడ్డ కట్టుకుంటే వాసన వచ్చేసిందండి కాలు. నాలో నేను చాలా బాధపడేదాన్నండి. ఈ పుండుతోటి నన్ను ఎందుకునైనా ఎంతోమంది ఆస్తుపాస్తులు అందసందాలు అన్నిటికీ ఉన్నవారందరూ వెళ్ళిపోతున్నారు, నన్ను తీసుకోవచ్చు కదా నాయనని నాలో నేను ఏడ్చుకునేదాన్ని, ఇలాగే బాధపడేదాన్ని. అలాగేటప్పటికి ఆ గాయం దేవుని కృపలు తగ్గిందండి. మళ్ళీ ఇంకో గాయం పడిపోయిందండి. ఇంకో గాయం పడిపోయి అసలు నేను నడుస్తుంటుంటే రక్తం వచ్చేస్తుందండి. చాలా బాధపడిపోయేదాన్ని అండి. పిల్లలు కూడా నన్ను చూసి బాధపడేవారు. మరి ఆకులు అయితే అనేవాడు, అమ్మకాలు అంతకంతగా అలా అయిపోతుంది ఏంటి అనేసి ముగ్గురు బాధపడిపోయేవారండి. బాధపడిపోతా ఆసుపత్రికి తీసుకెళ్తున్నారండి. అలాగే మందులు వేసుకుంటున్నాను. ఉండేసరికి ఒక రోజు నా కాలు వర్షం వచ్చింది, కొద్దిగా అంట్లుంటే కడిగేసి కాలు శుభ్రంగా కడుక్కుని వేడి నీళ్ళెట్టి ఇలా అనుకునేటప్పటికి ముడిసి వచ్చేసిందండి నా కాలు అమ్మటాను. వాటికి మా పెద్ద బాబుని కేకేసి, నా కాళ్ళలోంచి ముడిసి వచ్చేసిందిరా అనేసి అంటే ఆడికి కంగారు పడి వీళ్ళిద్దరికి ఫోన్ చేశారు. చేసి సాయంకాలం ఆసుపత్రికి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే ఏమేం చెప్పారు, నన్ను అయితే రానవలేదు. వాటికి మళ్ళీ తెల్లారి నిమ్మగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను. నానా మన దగ్గర చూస్తే డబ్బులు, నా గురించి మీరు ఇబ్బంది పడొద్దురా, ఇంకా ఈ పుండు నాకు షుగర్తోటి ఇలాగే ఉంటుందేమో, మీరు కంగారు పడొద్దు, నేను రాను అన్నాను. అమ్మ ఇంత పుండిని ఇంత చేసాం, తర్వాత ఏదోటి జరుగుతుంది నడువని తీసుకెళ్తే కాలు ఓపెన్ చేయాలన్నారండి. ఉంచేసాడండి. నన్ను డబ్బుల విషయంలో ఆయన అయ్యాళ్ళు ఎలా పడ్డారో నాకు తెలియదండి. ఉంచేసిన తర్వాత కాలు ఓపెన్ చేతమంతా తెలుస్తుందండి నాకు. నేను ఒకటే అనుకుంటున్నాను, ఆ కాలు ఓపెన్ చేయించుకుంటాకి వెళ్ళేటప్పుడు అన్నారండి, ఇక్కడ కొంచెం ఓపెన్ చేసిన తర్వాత కాలంతా బాగుపడదు, అక్కడికి వెళ్ళినోళ్ళు చనిపోతున్నారు అనేసి చెప్పారండి. నాకు ఆ భయం ఉండిపోయింది. వద్దంటే వినిపించుకోరు. సర్లే అనేసి తండ్రి నాయన నువ్వే ఉన్నావు, ఇంకేం చేసినా అనేసి కాలు ఓపెన్ చేశారండి. ఇక్కడి నుంచి ఇక్కడ చీరారండి, ఇంత లెక్క చీరతా నేను అలాగే మనసులో దేవుణ్ణి అడుక్కుంటున్నానండి. నేను మాట్లాడతలేదని డాక్టర్ గారు మళ్ళీ నన్ను మాట్లాడించారండి. నా కాలు ఓపెన్ చేసి బెడ్ మీదకి తీసుకొచ్చిన తర్వాత నేను ఇంకా నడుతానేంటి, నడవనని ఏడుతుంటే నా ఎల్లుడి గారి దగ్గరికి తీసుకుని అలా అనుకో మేము ఉన్నాం కదా అనేసి ఆయన చిన్నపిల్లని ఓదార్చినట్టు ఆయన ఓదార్చారండి. ఇంతకీ జరగవలసిందేంటి, నా కాలు ఎంత ఆటంకపరిచినా నేను బొత్తుగా బాగోలేని రోజునే ఇంటికాడ ఉన్నానండి. పోయిన సంవత్సరం అంతా దేవుని కృపలు ఈ మధ్యలో శుక్రవారం ప్రార్థనకే లక్షవారం ప్రార్థన కూడా 4-5 వారాలు రాలేదండి. అలాగే నేను కొద్ది రోజులు రాలేదండి. నేను ఈ సంవత్సరంలో మానుకోకుండా ప్రతి ఒక్క ప్రార్థనకే రావాలని నాకు ఆశ అయితే ఉన్నదండి. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని. నేను ఇంతగా ఉండటానికే నా తమ్ముడైన పాస్టర్ గారు ప్రార్థన వల్లే నేను ఈ రకంగా దేవుడు నన్ను ఈ రకంగా నిల్చోబెట్టాడండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి
దుబాయ్లో ఉండి వాగ్దానం తీసుకున్నాను. ఏ వారం కూడా నేను ప్రార్థన మానకూడదని అక్కడ తీసుకున్నాను. అయినప్పటికీ మా అమ్మగారు హెల్త్ బాగోక నేను వచ్చేసినప్పటికీ నేను చాలా 3 నెలల దాకా ప్రార్థనకైతే రాలేదు. చాలా బాధ అనిపించింది. ఏంటి, నేను అక్కడ ఉన్నప్పుడేమో అమ్మ ఇక్కడ ఉండేది, నేను వచ్చినప్పుడేమో అమ్మ లేదు. కేవలం నేను ఇలా ఉన్నానంటే నా బిడ్డలతోటి మా అమ్మ ఈ సంఘానికి రాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. రెండోది, నేను పాస్టర్ గారి ఇంట్లో అద్దుకున్నప్పుడు సువర్ణక్క ఖాళీగా ఉంటే ఎందుకు ఇలా ఉంటావు అనేసి 7 ప్రార్థనలకు కూడా నడిపించింది. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసి మాకు 7 ప్రార్థనల చేత కూడా అవకాశం ఇచ్చారు. అప్పుడు ఇలా కొంచెం బయటికి వెళ్ళడం వల్ల నేను వాక్యానికి దూరం అయ్యాను. అయినప్పటికీ కూడా మేడంని అడిగితే ఇక్కడ వాక్యం జరిగినప్పటికీ అక్కడ లైవ్ చూసేదాన్ని. కొద్దిగా బలపడ్డాను. ఇలా మార్చిలో 3 నెలలు వాక్యం మానేశాను. తర్వాత మా పిల్లలు కూడా సండే స్కూల్కి అయితే సంవత్సరంలో 1-2 సార్లు వచ్చారు అంతేనండి. 2024లోను నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ప్రేయర్కి వచ్చాక అనిపించింది. మొదటి సమయాలు గ్రంథం పాస్టర్ గారు మాట్లాడారు యోనాతాన్ గురించి, దావీదు గురించి, సౌలు గురించి. వాక్యాన్ని బట్టి మనము మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలి, సంఘ పరిచర్యలో ఎలా ఉండాలి, దైవజనులతో ఎలా ఉండాలి అని నిజంగా నేను కొన్ని 100 మంది పాస్టర్లను చూశాను దుబాయ్లోను. నాకు ఎందుకంటే ఆదివారం సెలవు, నేను ఇక్కడి నుంచే వస్తారు. కానీ వాకింగ్ తక్కువ, వాళ్ళ సొంత డొప్పు కొట్టుకోవడం ఎక్కువ. కానీ లక్షలు ఖర్చు పెట్టి తీసుకొస్తారు ఇక్కడి నుంచి. వాక్యం ఏదన్నా ఉందంటే ఈ పరిశుద్ధాత్మ సహవాసంలోనే అదైనా మన ఆత్మీయ తండ్రి గారే చెప్తారు అంత లోతుగాను. ఆ వాక్యం అర్థం కాని వాళ్ళకి నామకార్థంగానూ వస్తారు. అదైతే చాలామంది ఉన్నారు మనం చెప్పారు. వాక్యం అర్థమైన వాళ్ళు ఏంటంటే ఈ వారం ఏం మాట్లాడతాడు దేవుడు, మనం ఇతరులతో ఎలాగ ఉండాలి, మన బిడ్డలను ఎలా చూసుకోవాలి, మన భర్తతో ఎలాగ ఉండాలి, మన సంఘాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇతరులను మనం ఎలా నడిపించాలి అని వాక్యం ద్వారా నేనైతే తెలుసుకున్నాను. నాకు మెడికల్, ఇమిగ్రేషన్ అన్నీ అయిపోయినాయండి. శుక్రవారానికి మరి వస్తుంది టికెట్. శనివారం వేస్తారు, ఆదివారం వేస్తారు తెలీదు. నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, నా భర్త మళ్ళీ యథావిధిగా రావాలని. అలాగే నేను అక్కడ ఉన్నా కానీ నేను వెళ్ళి మేడము టయానికి లైవ్ వచ్చేటప్పటికి నేను వాక్యం వినాలి. నేను ఇక్కడ బిడ్డలు ఇక్కడ, నేను అక్కడ, భర్త ఇక్కడ అలా ఉన్నాం ఆ బాధ. కానీ నేను వెళ్ళకపోతే తప్పదు. నేను వచ్చి సంవత్సరమైనా కానీ దేవుడి మహాకృపను బట్టి ఇప్పటి వరకు ఏది లోటు లేకుండానే ఉన్నాము. కష్టపడితేనే ఏదైనాను. కాకపోతే మాకు సొంత గృహం అన్నది లేదు, దాని కొరకే నేను వెళ్ళాలి. పిల్ల కూడా పెద్దదయ్యింది. మా కుటుంబం గురించి మరి ముఖ్యంగా ప్రార్థన చేయండి. నేను అక్కడ ఉన్నప్పుడేమో తల్లిగారు ఇక్కడ ఉన్నారు, నేను వచ్చినప్పుడేమో మా అమ్మగారు ఇక్కడ లేరు. కానీ అదైతే నాకు చాలా తీరని రోటు. ఏదో సంఘంలో ఇలా ఉన్నాడు. ఈ సిరి సాక్షి దేవుడు దించిన వచ్చేదాకా టైం అయిపోయి రెడీ అయి కూర్చుని ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తాను. కానీ నాకు ఈ ప్రార్థనకు ఆటంకం లేకుండా దగ్గర ఉండాలి అని అనుకున్నట్టుగానే మరి నేను దగ్గరలోకి వచ్చాను. వచ్చినప్పటి నుంచి నేను నిర్ణయం తీసుకుని ప్రతి ప్రార్థనకే ఉండాలి అని అనుకున్నట్టుగానే దేవుడు నడిపించాడు. కానీ డిసెంబర్ నెలలో చాలా గలిపిలి అయిపోయిందండి ఇంటి విషయంలో. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాను, ప్రార్థనకు దూరం అయిపోతానని చాలా బాధపడాను. కానీ మనకు విరోధమైన ఏ ఆయుధం వర్దిల్లదు అన్నట్టుగా మళ్ళీ ఆ గలిబిలి నుండి ఇల్లు దొరకలేదు చూసుకున్నా కానీ. అలాగే మారవలసిన పని లేకుండా కూడా దేవుడు చేశాడండి. మళ్ళీ ప్రతి ప్రార్థనకు ఉండేలాగా దేవుడు కార్యాలు చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే అండి, నేను దేవుల్లోకి వచ్చి 2002 సంవత్సరంలో దేవుల్లోకి ఎంటర్ అయ్యాను నేను స్టార్ట్ అవడం. అయితే ఇన్ని సంవత్సరాల్లో ప్రతి వాక్యం 2024లో చెప్పిన ప్రతి వాక్యంలో ఎక్కడో చోట విన్న వాక్యం ఉంది. కానీ ఒక వారం అయితే పాలింగి సువార్త కొడుకులోనండి కీర్తనలు 22:6 గురించి చెప్పారు. నేను నరుడును కాను పురుగును అనేది. ఆ వాక్యం అయితే ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు వినలేదండి అసలు. చాలా డిఫరెంట్గా చెప్పారు ఆ రోజు. చాలాసార్లు ఆ వాక్యం విన్నాము, చదివాము. ఎక్కడ విన్న వాక్యమైనా నేను విన్న వాక్యాలు, ఇన్ని సంవత్సరాల్లో విన్న వాక్యాల్లో ఏదో ఒక మాట టచ్ అవుతూ వచ్చేది. కానీ అక్కడ చెప్పిన ఆ వాక్యం అయితే 2024 సంవత్సరంలో ఆ వాక్యం అయితే చాలా కొత్తగా అనిపించిందండి ఆ రోజు అక్కడ చెప్పిన వాక్యం. మరి నేను ఎప్పుడు వినని వాక్యం విన్నాను ఆ రోజు. నాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి దేవునిలో మరి ప్రతి ప్రార్థనలో నేను ముందుకు ఉండాలన్న ఆశ,
మరి నా కోసం ప్రార్థన చేయండి. కానీ మానేసిన వారాలైనా నేనైతే ఆదివారాలు అయితే ఎక్కడా మానలేదండి. ఎందుకంటే ఆదివారం చాలా బంధువుల ఇళ్ళల్లో చాలా కార్యక్రమాలు వచ్చినాయి. కానీ ఆదివారం ఇక్కడ ప్రార్థన చూసుకున్నాక వెళ్ళగలిగినవి అయితే దూరం అయితే ఆగిపోయాను వెళ్ళలేక. కానీ మరి అలాగా దేవునికే ముందు నేను వాక్యంలో ఎప్పుడు సరిచూసుకునేది ఏంటంటే బైబిల్ అంతట్లోనూ దాస్యమని కాడి కింద మీరు చిక్కుకొనకుడి అని వాక్యం నాకు చాలా ఇష్టం అండి. ఎక్కువ అంత మాట అదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఎందుకంటే పూర్వం అన్నిటిలోనూ ఉన్నవాళ్ళమే. మా ఆయన గారు అయితే ఎదురు రాకుండా ఎక్కడికి వెళ్ళేవారు కాదు, ఎదురు చూసుకునేవారు. ఇప్పుడు అస్సలు అలాంటివన్నీ వదిలేసాం. దేవుళ్ళలోకి వచ్చాక వారాలు, తిథులు, మంచి రోజులు అన్నీ చూసేవారు, అన్నీ వదిలేసాం మొత్తం. మళ్ళీ చనిపోయిన కాడికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కుంటేనే కానీ లోపలికి వెళ్ళకూడదు, బట్టలు మార్చుకోవాలి, స్నానాలు చేస్తారు కానీ ఇలాంటివన్నీ కూడా మొత్తం వదిలేసామండి. మళ్ళీ అలాంటివి ఎప్పుడు కూడా మనలోకి రాకూడదని ఎప్పుడు అదే పరిశీలించుకుంటూ ఉంటాను నేను. ప్రతి విషయంలో కూడా మళ్ళీ ఆ దాస్యమనే కాడి కింద మనం చిక్కుకోకూడదు. దేవునిలో మనకు అన్నిటికీ స్వతంత్రాన్ని ఇచ్చాడు, దేవుడు విడుదలని ఇచ్చాడు. మళ్ళీ అలాంటి చిక్కుకోకూడదని ప్రవర్తన విషయంలో ముందు అవి చూసుకుంటూ ఉంటామండి. ఎందుకంటే మనం ఎక్కువ వినేది ఏంటంటే ఏ పని చేయాలన్నా ఎవరొకళ్ళ నోటంట అంత. ఎందుకంటే అంతా మనకంటే సీనియర్ దేవుళ్ళలో ఉన్నవాళ్ళు కూడా, సీనియర్ వాళ్ళు కూడా అన్నీ చూసుకునే వాళ్ళు నేను చాలామందిని చూస్తాను. అలాంటప్పుడు నాకు బాధ వచ్చేస్తూ ఉంటుంది కూడా చూసి, ఎందుకు ఎలా ఉంటున్నారు, నాకంటే ముందు నుంచి దేవుణ్ణి నమ్ముకున్నారు, ఇలా ఉన్నారు ఏంటని కూడా బాధపడుతూ ఉంటాను. కానీ వాటిల్లో మనం ఉండకూడదు, కాపాడుకుంటూ ఉండాలని నేను ఇంట్లో చెప్పినా మా ఇంట్లో కూడా ఏం పట్టించుకోరండి. గంగరాజు గారు అయినా పిల్లలైనా అలాంటివి ఏం పట్టించుకోరు. ఇంకా మనం దేవునిలో ఉన్నాం. ప్రతీదీ మనకు దేవుడు మంచిదిగానే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రతీదీ కూడా మంచిది 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 అంటానే వచ్చాడు. అన్నీ మంచియే, ఇలాంటివి మనం పట్టించుకోకూడదని ప్రతి విషయంలో కూడా మేము ముందది కాపాడుకుంటూ రావాలన్న ఆశ అండి. ప్రతిరోజు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఆ వాక్యాన్ని. మరి నేనే కాదు, క్రైస్తవులుగా ఉన్నామంటే నామకార్థంగా ఉండకూడదు, దేవునిలోనే మనం వాక్యానుసారమైన జీవితం జీవించాలి. అదే దేవునికి మనం లెక్క చెప్పవలసింది అని నా మనసుకు అనిపిస్తూ ఉంటుందని నేను పాటించేది. అది నా మనసుకు అనిపించిందే నేను పాటిస్తాను. అలాగా నిజమైనట్టుగా ఉండాలి తప్ప జనాల్లో కలిసిపోయి ఉండే విధంగా మనం ఉండకూడదు. ఆ విధంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఉండాలని నా ఆశ. మరి ఈ సంవత్సరం నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాత్రి బయట ఎవరో మారాలని అన్యుల కోసం కాదు ఎక్కువ ప్రార్థన. చర్చిలోనే ఉంటూ చాలా లోకంగా జీవించే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా అసలు దేవుడు అంటూ తెలుసుకున్న వాళ్ళు నిజంగా దేవునిలో జీవించాలి. అదే ఒక సువార్తగా మారాలి. ఆ విధంగా ఉండాలని అందరి కొరకు ప్రార్థన చేయాలని, ఎక్కువ అందరూ అలా మారాలని ఆశతోటి నేను అలా ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నానండి. మరి 2026 సంవత్సరం వచ్చేసరికి దేవుని మహాకృప ఉంటే అలా మన సంఘం పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించేవారుగా ప్రతి ఒక్కళ్ళు ఉండే విధంగా ఉండాలి. మన ప్రవర్తన అన్నట్టుగా మారాలి. అలా ప్రార్థన ద్వారా నడిపించాలన్న ఆశ అండి. మరి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన కాక. మా కుటుంబాన్ని నన్ను కూడా మరి ప్రార్థనలకు అవుతాయి. నేను అవుతే అసలు కొంచెం నీరసంగా ఉన్నా సరే నేను మానండి. మరి ఇంట్లో కొన్ని సమస్యలు ఆయన రానివ్వటం, అప్పుడప్పుడు ఒకసారి రాలేను కానీ మరి మాను. అలాగే మరి నేను ఏ ప్రార్థనకే మానకూడదు తండ్రి అని అనుకున్నానండి. అలాగే మరి సంఘంలో ఏదన్నా గొప్పకుని ఏదన్నా ఇలా ఉండాలి అలా ఉండాలని ఎవరన్నా పాస్టర్ గారన్నా ఇంకెవరన్నా నేను పట్టించుకోకూడదు. మరి అంతక్రితం సంవత్సరం అయితే నేను 2-3 నెలలు మానేశానండి. చిన్న మాట గురించి మానేశానండి. అలా అయితే ఎలాగే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వాక్యం వింటూ ఉండి ఎప్పుడు ఇంక ఇలాగ ఉంటామేనా అని నా మనసుకు అనిపించిందండి. రాత్రి అనిపించి ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా ఏమన్నా చిన్న వచ్చిన మాటలు వచ్చినా కూడా మానకూడదని ఒక నిర్ణయం తీసుకున్నానండి. మరి శుభార్తల్లో కూడా నేను ఇంకా కొనసాగాలండి. దేవుడికి నాలో ఊపిరిన్నంత వరకు నేను దేవుళ్ళో ఇంకా మరి కొనసాగాలని నేను అనుకుంటున్నానండి. అలాగే మరి మా చిన్న అబ్బాయికి ఒంట్లో బాగోనప్పుడు నాయన ఏంటి మళ్ళీ నీలో తొట్టెళ్ళిపోతానేమో నాయన, ఈ సమస్య ఏంటి, ఈ ముళ్ళేంటి ఇలా పెట్టేవంటి నాయన అని ఎంతగానో ఏడ్చిదన్నండి. ఏడ్చి దేవుణ్ణి నేను తొట్టెళ్ళిపోకూడదు నాయన, కుటుంబం గురించి ఇంత ఇలా చేసి వాక్యం అంతా ఇలా విని నేను ఎప్పుడు కూడా తొట్టెళ్ళిపోకూడదు నాయన, మరి నీలోనే జీవించాలని నేను అనుకున్నానండి.
మరి ఈ సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో కాసి కాపాడ్డాడో ఈ జరిగే సంవత్సరం కూడా 2005లో మరి 25లో కూడా నేను అలాగే మరి జీవిస్తానికే నాయన మరి సంఘం అంతా ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. ఎందులోనూ కూడా నేను తొట్టెళ్ళిపోకుండా ఎన్ని సమస్యలు వచ్చినా ఈ తట్టుకుని నేను నిలబడటానికే వాక్యం అర్థం చేసుకుంటానికే మరి నాకు తగిన శక్తిని దయచేయమని దేవుణ్ణి అడుగుతున్నాను. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించను కాదు. సంవత్సరమంతా దేవుడు ఆయన రెక్కల్లో నన్ను దాచినందుకు ఆయనకి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఇయర్లో స్టార్టింగ్ నుంచి కూడా నేను దేవుణ్ణి లాస్ట్ ఇయర్ నవంబర్ ఆ టైంలో కొంచెం బాధ అనిపించి దేవునికి దూరం అయ్యాను. అయిన తర్వాత కూడా దేవుడు నాకు హెల్ప్ చేశారు. నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత బెంగళూరు వెళ్ళడం జరిగింది. బెంగళూరులో మళ్ళీ దేవుడు నాతో మాట్లాడారు. నేను ఆయన్ని వదిలిపెట్టేసిన ఆయన నన్ను వదిలిపెట్టకపోవడం, బెంగళూరులో వెళ్ళిన తర్వాత ఒక్క ఆదివారం నేను మానేశాను సంఘం నేను పుట్టినప్పటి నుంచి. అయితే ఆ ఆదివారం చాలా బాధపడ్డాను. అది ఫస్ట్ వీక్ అయ్యింది. అయితే అలాగా హెల్ప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళా ఈ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి అంటే లైక్ జూన్ సగం అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మళ్ళా సువార్త పుంజుకుంది. ఎలాగా అంటే ఇన్స్టాగ్రామ్లో నాకు ఫ్రెండ్స్, చర్చ్కి సంబంధించిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా పరిచయం అవ్వడం, వాళ్ళు డౌట్స్ అడగడం, అది కాకుండా నేను ట్రైన్లో వెళ్తూ వస్తూ ఉండగా కూడా చాలామందితో నేను సువార్త ప్రకటించడం, బెంగళూరులో ఉన్నప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడటం, ఇలా సువార్త అనేది నేను లాస్ట్ ఇయర్ ఏ వాగ్దానం తీసుకున్నాను అనేది నాకు గుర్తులేదు. నాకు ఎందుకంటే నా బైబిల్ మారింది, ఆ బైబిల్లో పెట్టేశాను. అయితే ఒకవేళ వాగ్దానం ఈ సువార్త విషయంలోనే వచ్చిందని నేను అనుకుంటున్నాను. పర్వతములు తొలగిన, మెట్టెలు తత్తరిల్లిన, నేను నీకు ఇస్తున్న వాగ్దానం తొలగిపోదు అన్న రీతిగా వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ అదే నిజమైతే ఈ ఇయర్లో దేవుడు నా జీవితంలో చేసిన కార్యానికి కూడా అది కనెక్ట్ అయింది. దేవుడు ఆయన రెక్కల్లో నన్ను బాగా కాచారు. సువార్త ప్రకటించడం విషయంలో కూడా ఆయన మంచి హెల్ప్ చేశారు. అయితే ఇయర్ ఎండింగ్లో చేసింది 2025కి వచ్చేసరికి ఫస్ట్ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా అదే సువార్త, అదే ఎనర్జీతో నేను కొనసాగించాలనుకుంటున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. అలానే నేను ఏ ప్రేయర్ కూడా మిస్ అవ్వకూడదు. ప్రకటన గ్రంథం నేను వస్తానండి అని చెయ్యెత్తాను, నేను మానేసాను చాలా వరకు కూడా. దాని విషయంలో కూడా నేను వద్దాం అనుకుంటున్నాను. దేవుడు అవన్నీ కూడా నేను ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ కూడా నెరవేర్చాలని దేవుణ్ణి ప్రార్థించండి. అలాగే ఈ సంవత్సరం నాకు నీ పిండి పిసుకు గంపయు అవి ఆశీర్వదింపబడినాను వచ్చినాయి. నాకంటూ ఒక ఫ్యామిలీ లేదు. ఒకవేళ ఆ ఫ్యామిలీ ఆత్మీయమైన ఫ్యామిలీ అవి ఉండొచ్చు. నేను చాలామందికి ఈ సంవత్సరంలో సువార్త ప్రకటించడం జరిగింది. వాళ్ళందరూ మారాలి, నేను వేసిన బీజాలు ఫలించాలని ప్రార్థన చేయండి. ఒకవేళ అదే కరెక్ట్ అయితే వాళ్ళ జీవితాల్లో అది ఆ వాక్యం ఒకవేళ నెరవేరుతుందేమో. వాళ్ళంతా నా ఫ్యామిలీయే కదా, ఆ ఫ్యామిలీలో నెరవేరుతుందేమో. ఆ విధంగా ఆ ఫలాలు నేను చూసేలాగిన దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా నన్ను ఆయన దాచి కాపాడాలని, సువార్త ప్రకటించడం విషయంలో మంచి పరిశుద్ధాత్మ సహవాసాన్ని నాకు దయచేయాలని నా కోసం ప్రార్థించమని అడుగుచు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దించును గాక. మరి దేవుని మహాకృప ఏంటంటే 24వ సంవత్సరంలో దేవుడు ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడండి మా జీవితాల్లో. చెప్పాలంటే ఆనందము, సంతోషము, దుఃఖము, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ వచ్చినప్పటికీ దేవుని మహాకృప ఏంటంటే అండి, అవి మా ఇంటి నుంచి పారుకుని వెళ్ళిపోయినాయి అనమాట అండి. ఆయన మమ్మల్ని తేలిసి ఈ రోజుని సజీవ గుంపులో మమ్మల్ని ఉంచినందుకు దేవునికే మహిమ. దేవుని మనకి ఏది జరిగినా ఆయన మేలు కొరకే కానండి. మన ఆలోచన వేరు, మన తలంపులు వేరు. ప్రతిదీ కూడా మేమనుకున్నట్టే జరగాలని మనం అనుకుంటాం. మనమే అప్పటి వాళ్ళమండి, మన జ్ఞానమే అప్పటిది. చెప్పాలంటే నా బిడ్డల విషయంలో, నా విషయంలో, నా భర్త నన్ను విడిచిపెట్టిన నా బిడ్డల్ని నన్ను కూడా ఎప్పుడు నా దేవుడు విడిచిపెట్టలేదు.
మరి ముఖ్యంగా చెప్పాలంటే నా సంఘం కూడా నన్ను విడిచిపెట్టలేదు. నా సంఘం ఎప్పుడు నా గురించి, నా పిల్లల గురించి ప్రార్థన చేస్తుంది. కొన్ని విషయాలు ఏంటంటే అండి, ఎటువంటి శాపాలు ఎటువంటి పాపాలు యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఈ మనలో పనిచేయవని చెప్పి ఉన్నారు. ఏంటంటే మనకు దైవశాఖలు వాక్యం రూపంగా చెప్పారు. అదే రూపంగా నేను నమ్ముతానండి. నిజమే, కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి మనం చేసుకున్న ఆలోచన బట్టి, అపరాధాలను బట్టి. కానీ ఒక విషయం అండి, ఏది జరిగినా మన మేలు కొరకే, ఏది జరిగినా ఆయన మహిమార్థమే. ఏదైనప్పటికీ నేను పిల్లలు ఇలాగ ఆత్మీయతగా బలంగా ఉండాలని, మరి అది జరిగిపోయిన సంవత్సరంలో అయితే నేను నా పర్సనల్ ప్రాబ్లం వల్ల కొన్ని మిస్ అయిపోయానండి. నేను చాలా బాధపడ్డాను. వేరే నా పిల్లని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పటికీ మన ఆత్మీయ సంఘమే వెళ్ళాను. తర్వాత పిల్ల మరి డెలివరీ అవడంతో ఇంటికాడ ఉండడం జరిగిందండి. అయినప్పటికీ అక్కడ వాక్యాలు విన్నాను, మన పాస్టర్ గారు చెప్పారు. అది కూడా విన్నప్పటికీ మీ అందరితో చూసి ఆనందించి సంఘంలో పంచుకున్నది వేరు, పర్సనల్గా పంచుకున్నది వేరు. ఇది ఫస్ట్ ఈ సంఘంలోకి వచ్చి అడుగుపెట్టిన కాడి నుంచి అటువంటి ఆనందం, సంతోషం పొందుకుంటూ జరుగుతుందండి. వాక్యాలను బట్టి మా జీవితాలు ఇలా కట్టబడినాయి అని నమ్ముతూ. మరొక విషయం ఏంటంటే అండి, కొన్ని పర్సనల్ విషయంలో కొన్ని సోదరులను మేము జయించడానికి దేవుడి శక్తినిచ్చాడు. మీ ఇంకో విషయం చెప్తున్నానండి, ఆ పర్సనల్ విషయం కూడా దేవుని మహిమార్థమే జరుగుతుందండి. అది కూడా ఎప్పటికనేది నాకు తెలియదు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఈ రోజుని ఇలా బలపరిచాడని దేవుని మహాకృప అండి. ఈరోజు మమ్మల్ని ఒకవేళ కొన్ని విషయాల్లో మేము జవాబు చెప్పడానికి కూడా, ప్రశ్న చెప్పడానికి అది మాకైతే తెలియదు. దేవుని చిత్తం ఏముంటే అదే జరుగుతుంది. ప్రార్థన చేయండి. పిల్లలు మేము కూడా ఆధ్యాత్మికంగా పడిపోకూడదు, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి. ఇంకో విషయం అండి, యోబుకున్న భయం, యోబుకున్న ఆలోచనలో ఆ టెన్షను నా కుమారుడికి రావటం వల్ల సమాజంలో జరుగుతున్న సిచ్యువేషన్లు బట్టి తను తీసుకున్న నిర్ణయాలు ఇది సంఘంలో పంచుకుంటున్నానండి. ఎవరు తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి. ప్రార్థన చేయండి. నాకు తండ్రి లేడు కాబట్టి నా తల్లి, నా చెల్లి, మేమందరము కలిసిమెలిసి ఉండాలని వాడు ఒక నిర్ణయం తీసుకున్నాడండి. అందం చూసో, ఆస్తి చూసో, వ్యామోహమో అదైతే నా కొడుకు చూడలేదండి. వాడిని ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు ప్లీజ్ అండి. ఆ విషయానికి వాడు మతము చూడలేదు, కులము చూడలేదు. అది కూడా మనస్ఫూర్తిగానే మేము అంగీకరించి ఆ నిర్ణయం తీసుకుని, వాక్యానుసారంగానే ఆ నిర్ణయం తీసుకుని నేను పిల్లోడు ముందుకెళ్ళాము. ఎవరి మాట మేము వినలేదండి. కానీ ఏదేమైనప్పటికీ దేవుని స్తోత్రం. కానీ ఎవరు కూడా దయచేసి తప్పుగా అనుకోవద్దు. ప్రార్థన చేయండి. జరుగుతున్న సిచ్యువేషను, కానీ ఈ విషయం మీరు ఏదో అనుకున్నారని అంటలా, మన ఆత్మీయ బిడ్డలు కదా పంచుకుంటున్నాం. ఒకళ్ళ దగ్గర ఒక మాట, ఒకళ్ళ దగ్గర ఒక మాట చెప్పడం నాకు ఇష్టం ఉండదండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా అడగడమైనా ఓపెనింగ్. ప్రార్థన చేయండి, దేవుని చిత్తం. కానీ ఆధ్యాత్మికంగా మేము పడిపోకూడదు. సావైనా బ్రతికైనా నువ్వే ప్రభు అని ఎప్పుడు మేము నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడం జరిగిందండి. కానీ ఏ విషయంలో కూడా ఎక్కడ నా భర్త నన్ను విడిచిపెట్టినప్పుడే నేను దేవుణ్ణి వదిలేస్తానేమో అనుకుని ఆడు ఎన్నో బాణాలు వేసాడండి. అయినప్పటికీ ఆడే ఎన్ని చేసినా ఏం చేసినా దేవుని స్తోత్రం. ఆయన మనల్ని విడిచిపెట్టదు. మనం ఆయన బ్రతుకున్నంతకాలం ఆయన మనం విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నానండి. పిల్లల గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి. ఈ సంఘంలో ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలండి. ఎందుకంటే ఆ వాక్యాలు నాకు నీటి వారిన నాటబడిన ఆ చెట్టు, పలమిచ్చి చెట్టులాగా నేను నా పిల్లలు ఉండాలని ఆశపడుతున్నానండి. ఈ చిన్న ఇవన్నీ కామన్ అండి. ఏంటంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది జరిగినా ఆయన మహిమార్థం అండి. ఏదైనా ఆయన మహిమార్థం. అలాగని ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి.
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశయింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశయింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. అందరూ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఈ జీవనదిని నా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా బోధలలో ప్రవహింపచేయుమయా. నీ జీవనదిని నా బోధలలో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ ఫలములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ ఫలములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా బోధలలో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా బోధలలో ప్రవహింప నశించే ఆత్మల కొరకై నాకు పరుగెత్త నేర్పుమయా. నశించే ఆత్మల కొరకై నాకు పరుగెత్త నేర్పుమయా. జీవనదిని నా పాదములో ప్రవహింప. చప్పట్లు కొడదాం అందరూ కూడా. ఎస్ మై లార్డ్. నీ జీవనదిని నా పాదములో ప్రవహింపచేయుమయా. నశించే ఆత్మల కొరకై నాకు కన్నీరు దయచేయుమా. నశించే ఆత్మల కొరకై నాకు కన్నీరు దయచేయుమా. జీవనదిని నా కన్నులలో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా కన్నులలో ప్రవహింపచేయుమయా. ప్రవహింపచేయుమయా. ప్రవహింపచేయుమయా.
జీవాధిపతి కొద్ది నిమిషాలు లేఖన భాగాల్లోంచి మాతో మాట్లాడి నీ జీవమును వాక్యములో నుంచి నాలో ప్రవహింపచేయమని, మాలో శక్తివంతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. కూర్చుందాం. దయచేసి గమనించండి, కొద్ది నిమిషాలు, బహుశా ఒక 15 minutes 20 minutesలో వాక్యాన్ని ముగిస్తాను. కానీ 15 minutes 20 minutesలో చెప్పే వాక్యం మీరు చాలా అలర్ట్గా లోతుకి విత్తబడేదే దాన్ని మీరు పట్టుకోగలగాలి. బైబిల్లో మాట ఉంటుంది, వాక్యము వేగంగా వెళ్ళిపోద్దట. ఎలా వెళ్ళిపోద్దట? వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును కదా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదే, మనమందరము స్తుతి గానము చేయుటయే. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా. చాలు, దేవుడికి స్తోత్ర. చాలా సంతోషం. మీరందరూ చెప్పిన సాక్ష్యాలు బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా మీ అందరూ ఇంత బలంగా ఉండడానికి ముఖ్యమైన కారణం వాక్యం. హల్లెలూయా. నేను కూడా బలంగా ఉండడానికి కారణం వాక్యం. అయితే ఈ వాక్యాలు ఎంత బలంగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడి బోధ ఇది. దేవుడి స్తోత్ర. నేను పరిశుద్ధాత్ముడు నాకు సేవకు పిలిచినప్పుడు, నన్ను దేవుని సేవకు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు నాకు సేవ అంటే ఇష్టం ఉండదు. మీకు చాలాసార్లు చెప్పాను, సేవకుడిగా ఉండటం ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే సేవ అంటే ఇష్టమే కానీ సేవకుడిగా ఉండటం ఇష్టం ఉండదు. ఎందుకంటే అన్నిళ్ళ దగ్గర భోజనాలు చేయాలి. వాళ్ళు అప్పట్లో అయితే ఏకంగాను 10 రూపాయల పావలలో వేసేవారు కానుకలు, 10 పైసల బిళ్ళలో ఇలాంటివి కూడా వచ్చేవి. అప్పుడు అనిపించేది, గుడి దగ్గర మెట్టి మీద కూర్చున్న వాడికి, గొడ్డుపరుచుకున్న వాడికి వచ్చి అవే, పాస్టర్ గారి హుండీలో డబ్బులు వచ్చి కూడా అయ్యాయి. అంటే ఇదో టైపు బెగ్గింగా అనేటువంటి ఆలోచనలో ఉండేవాడిని. అందుకని సేవకి వెళ్ళకూడదు. వాళ్ళకి ఇష్టం అంటే వేస్తారు, లేతలేదు. మనం బ్రతకటం కష్టం, కొంచెం కష్టం అయిపోతుందని అన్నామా, పాస్టర్ గారు డబ్బు పాస్టర్ గారు అనేస్తారు. ఇంత దరిద్రంగా ఉంటుంది. స్వార్థకి చేయిద్దాం, సేవకుడికి కోఆపరేట్ చేద్దాం, కానీ సేవకునిగా మాత్రం అవ్వకూడదు అనుకున్నాను. అయితే దేవుడు ప్రత్యేకంగా నాతో ఒకసారి మాట్లాడారు. నువ్వు అనుకుంటున్నటువంటి పద్ధతి, ఆ ఆలోచన తప్పు. భూమి మీదకి వచ్చి నేను ప్రారంభించిన సేవ ఇది. దేవుడి స్తోత్ర. నువ్వు సేవ పరిచర్య చేయాలి అని దేవుడు మాట్లాడినప్పుడు, ఇంకా దేవుడు మాట్లాడినప్పుడు నేను శిరస్సు వంచేశాను. ఇష్టం లేకుండానే మోషేలాగా పరిచర్యకు వచ్చాను చెప్పాలంటే. తర్వాత దానిలో మాధుర్యత అర్థమైంది. ఇప్పుడు ప్రాణం, సువార్త సేవ అంటే దేవుని యొక్క సంఘం అంటే ప్రాణం అనమాట అండి. అప్పుడు నేను దేవుడికి ఒక ప్రశ్న ఇస్తాను. ఫస్ట్, ఇన్ని లక్షల సేవకులు ఉన్నారో దేశంలో, నేను అవసరమా? మహా మేధావులు, హేమహేమిలు, వాక్యాన్ని కామెంటరీస్ రూపంలో రాసినటువంటి వాళ్ళు, మహావక్తలు, ఎంతో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. ఇంత గొప్ప సేవక సమాజం, గొప్ప గొప్పోళ్ళు, మేధావులు ఉన్నటువంటి ఈ దేశంలో
నేను సేవకుడిగా అవసరమా అని అంటే చేయటం ఇష్టం లేక తప్పించుకుంటాక. మోషే సేవకి రావడానికి ఇష్టం లేక ఏమన్నాడు దేవుడిని, నేను నోటి మాంద్యం కలిగినోడిని, నన్ను వదిలిపెట్టేయకూడదా, ఇంకెవరన్నా చూసుకోకూడదా అన్నట్టుగా మాట్లాడాడు. కారణం ఏంటంటే ఆయనకి ఇష్టం లేదు. దేవుడు మెడ వచ్చి చెప్పి నరునికి నత్తోడికి నోరునిచ్చినది ఎవడు అని మాటలు మాట్లాడారు. ఆ ఉద్దేశంతో నేను కూడా ఇంతమంది సేవకులు, ఇంతమంది పాస్టర్లు ఉండగా, ఇంత మహా మేధావులు ఉండగా, టైలు కట్టుకుంటారు, సూట్లు వేసుకుంటారు, బూట్లు వేసుకుంటారు, కార్ల మీద తిరుగుతారు, చాలా గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్తూ ఉంటే చాలా ఎస్కార్ట్ ఉండేటువంటి సేవకులు కూడా ఉన్నారు. నేను అవసరమా, ఎక్కడో చిన్న కుగ్రామంలో పుట్టాను, నేను సువార్తకి సహకారం చేస్తాను కానీ సేవకుడిగా రానని చెప్పాను. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు చేయాలి, సేవ పరిచయం చేయాలి, అనేక మంది యవనస్తులు నీ చేతికి అప్పగిస్తాను, నీకంటూ పని ఉన్నదని చెప్పినప్పుడు నేను దేవుడికి ఒక వరం అడిగాను. నాకు స్వస్థత వరం వద్దు, ఇంకే వరాలు వద్దు, కానీ వాక్యాన్ని, నేను బైబిల్లో ఉన్న వాక్యాన్ని వివరించినట్టుగా, అర్థాన్ని చెప్పినట్టుగా, ప్రజలకి లోపలికి మస్తిష్కములోనికి నాటేటట్లుగా నాకు ఇంకొక వ్యక్తి సాటి లేకుండా నన్ను వాడుకుంటానంటూ వస్తాను. నాకు ఇంకొక వ్యక్తి సాటి ఉండకూడదు. ఇంకా ఒక ప్రత్యేకమైన శైలి, ఒక ప్రత్యేకమైన పద్ధతి, ఒక ప్రత్యేకమైనటువంటి లోతు నువ్వు నాకు అనుగ్రహిస్తానంటే నేను సేవ చేస్తాను. నేను సింగిల్ పీస్గా ఉండాలి వరల్డ్లో అని దేవుడిని అడిగాను. అయితే నువ్వే ట్రైనింగ్కి వెళ్ళక నేనే ట్రైనింగ్ ఇస్తాను, నేనే నీకు వాక్యాన్ని బోధిస్తానని చెప్పి దేవుడు చెప్పడం, ఇంకా రాత్రులు పగలు ఆయనతోటి జీవించడం, ఆయనే నాకు వాక్యాన్ని బోధించడం అనేది జరిగి, దేవుడు నాకు వివరణనిస్తే ఈ బైబిల్ని, అది మీకు చెప్పాను. అందుకే వాక్యం ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం పరిశుద్ధాత్ముడి బోధ. ఇది నాది కాదు. మీరు చాలామంది పాస్టర్ గారు చాలా వివరణగా చెప్తారు, వివరణ చాలా మంచిది. నాకు ఆయనంత వివరణగా చెప్పబడ్డాయి. ఎవరు? పరిశుద్ధాత్ముడు. అందుకని ఈ సంఘానికి పేరు కూడా పెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఈ సంఘం నీది కాదు, దీనికి బోధకుడు నువ్వు కాదు, నీకు బోధించింది నేను కనుక దీనికి పరిశుద్ధాత్ముడితో సహవాసం చేసే ఒక సంఘం అని పేరు పెట్టమన్నాడు దేవుడు స్తోత్రాలు. అందుకని దీని పేరేం పెట్టానంటే పరిశుద్ధాత్మ ఇలాంటి పేరు మీకు ఇంకెక్కడ ఉండదు. మన సంఘం ఏర్పడి చూపించి 30 సంవత్సరాలు అయింది. తర్వాత అక్కడక్కడ కనపడుతున్నాయండి ఈ పేర్లు, అక్కడక్కడ కనపడుతున్నాయి ఈ పేర్లు. మరి వారు ఎలా పెట్టుకున్నారో తెలియదు, కానీ దేవుడు నాకు వివరణ ఇచ్చింది. అది వాక్యం దేవుడు నాకు చెప్పిన విషయం, ఆ లోతులు మీకు చెప్పాను అంతే. దేవుడు స్తోత్రాలు. నేను బలపడ్డాను, మనందరం కూడా బలపడ్డాము. దీనికి బోధకుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. దేవుడికి ఒకసారి పరిశుద్ధాత్ముడిని అభినందించుదాం చప్పట్లు కొట్టి. మై డియర్ లార్డ్, గ్రేట్ గ్లోరీ టు యు మై హోలీ స్పిరిట్. మరి కీర్తనల గ్రంథంలో ఐ థింక్ 50వ అధ్యాయం కీర్తన 8వ వచనం అనుకుంటున్నాను, లేకపోతే 52:8 అయి ఉండొచ్చు. పచ్చని ఒలివ చెట్టున్నాయి, ఒలివ ఉన్నాయి. 52:8 నేను దేవుని మందిరంలో ఉంటాననే ఒక పదం దావీదు వాడుతూ ఉంటాడు. దేవుడి స్తోత్రాలు. ఐ థింక్ దావీది సంకీర్తన అనుకుంటున్నాను అది. ఒకసారి 52:8 రైట్. దావీదు రచించిన ధ్యాన కీర్తన 52. అక్కడ దావీదు బావేనండి తనని ఒలివ చెట్టుతో పోల్చుకున్నాడు. ఒలివ చెట్టుతోనే ఎందుకు పోల్చుకోవాలి? చాలా చెట్లతోటి పోల్చుకోవచ్చు. ప్రపంచంలో కోట్ల రకాల జాతులు ఉన్నాయి. మీకు కొన్ని ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. జలప్రళయంలో
మునిగిపోకుండా బతికిన చెట్టు అదే కదా అని. మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి కూడా నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ అన్నీ చెప్పినాయే. వెరీ గుడ్, మంచిది. అలాగే అది నూనె ఇస్తుంది, ఒలివ నూనె కదమ్మా. దేవుని మందిరంలో ప్రదీపాలు వెలిగించేది దాని యొక్క నూనెతోనే దేవుని సేవ చేయటం అనేటువంటిది ప్రతీకగా అది మనకు కనిపిస్తూ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి మాకు రాజుగా ఉండు అంటే అది ఒప్పుకోదు. నేను దేవుని సేవ మానేసి మీకు రాజుగా ఉండనా అని చెప్పినట్టుగా మనకి అన్నీ ఉంటాయి. మీకు అందరూ బుర్రలోకి అన్నీ వచ్చేస్తుంటాయి పాటికి. బట్ మీరు అనుకున్నటువంటిది ఏ సబ్జెక్టు కూడా ఈ రాత్రి ఉండదు. దేవుడి స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడు ఒక నూతనమైన కోణంలో మనకు దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ ఒలివ చెట్టుతో పోల్చుకున్నాడు. చెట్టును గురించిన విషయంలో చెప్పాలంటే మొదటి కీర్తన కాడికి మనం వెళితే ఒక ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తిని ఒక చెట్టుతో పోల్చుకున్నాడు. మళ్ళీ అక్కడ కూడా ఏమా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు అని చెప్పి ఈ మూడు మానేసి ఏం చేయాలో చెప్పాడు అక్కడ. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు. మీరు అందరూ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరో ఉండరు, చదువులేని వాళ్ళు కూడా ఇది కొన్ని విషయాలు నోటెడే. మీరు నోటితోటి ఉచ్చరించటం మంచిది అని కూడా మనం చేస్తున్నాను. దేవుడి స్తోత్రాలు అని చెప్పాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు మాత్రమే ధన్యుడా, పైన మూడు మానేసి ధ్యానించేవాడు ధన్యుడా అనేది కావాలి ఇక్కడ. చాలామంది అర్థం చేసుకునేది ఏంటంటే ప్రతిరోజు వాక్యం ధ్యానించడం ధన్యం, వాక్యం ధ్యానం అనుకుంటారు, కానీ పై మూడు మానరండి. ఆ మూడు కంటిన్యూ చేస్తూ వాక్య ధ్యానం చేస్తూ ఉంటారు. అర్థం అవ్వలేదన్నమాట. ఏంటది పై మూడు ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవటం. అంటే ఎవరైనా చెడ్డ వ్యక్తి ఏదైనా తలంపిస్తే సరే అని చెప్పేసి ఆ వాడు ఇచ్చిన తలంపు ప్రకారం మనం నడవటం. తర్వాత పాపుల మార్గములో నిలవటం. అంటే మనం ఎక్కడున్నాం, ఎవరి మధ్యలో ఉన్నాం, వాళ్ళు వ్యక్తిత్వాలు ఏంటి, మన వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళు వెళుతున్న త్రోవలో మనం కూడా వెళ్తే ఎలా కుదురుతుంది. అంటే ఇదంతా కామన్, ప్రపంచంలో అందరూ ఈ పనులు చేయటం తప్పదో అని అనుకుని మనం కూడా లోకస్తులతో పాటుగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన చేయకూడదు అన్నాడు అక్కడ. అంటే మీకు అర్థం కావాలంటే లోకానుసారమైన ఆచారాల్లో లోకస్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు టైప్లో సెంటిమెంట్లు మనం చేయడానికి లేదు, అలా చేయకూడదు అన్నాడు అంతే. అదే పాపుల మార్గములో నిలవకూడదు. తర్వాత ఏంటట, అపహాస్యకులు అంటే వేళ కోళాలు చేయటం, వెర్రివాళ్ళుగా మాట్లాడడం, లేకపోతే ఏదైనా డైలాగులు వేస్తాం, ఇలాంటి మనం ఏం చేయకపోయినా వేసేవాళ్ళు ప్రక్కన కూర్చోకూడదు అన్నాడు అంతే. పేకాట ఆడే వ్యక్తిని ప్రక్కనే పేకాట రానోడు నుంచుని చేతులను కట్టుకుని చూసినా పోలీసు వారు వచ్చి ఇద్దరిని లాక్కెళ్తారు. అవునా? చెప్పాలి గట్టిగా. పాపం వీడు ఆడలేదు కదా, ఎందుకు లాక్కెళ్ళాలి సార్? డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కదా మీరు, ఎందుకు పక్క ఉండి కూడా ఆడటం రానోడిని నుంచి చూసి ఉండి లాక్కెళ్ళిపోతారు సార్? ఆ సరౌండింగ్స్లో నీకు పని ఏంటి అసలు? రాదు, ఆడటం రాదు, ఏమి రాదు. ఆ సరౌండింగ్స్లో నీకు పని ఏంటి? వాళ్ళతో నీకు పని ఏంటి? వాళ్ళు ఉండే ప్లేస్లో నువ్వు ఉండటం ఏంటి? కొంతమంది రానోళ్ళు ఇంకో పని చేస్తారు తెలుసా మీకు? రానోళ్ళు నా తరపు నువ్వు ఆడరాని డబ్బులు వీడు పెట్టుబడి పెట్టి వెనకాల నుంచి చూస్తాడో, అక్కడ ఆడేవాడు మాత్రం ప్లే చేస్తూ ఉంటాడు. అంటే వీడి ఆట ఇంకొకడు ఆడుతూ ఉంటాడు, వీడికి రాదు ఆడటం. అలా కూడా ప్యాకెట్ ఆడతారు. మెయిన్ వెనకాల నుంచి చూసేవాళ్ళు అందరు కేటగిరీలు ఇయ్యే. అందుకని వాడు కూడా ఆడినటువంటి వాడితోటి సమానమే కనుక పోలీసు వారు వచ్చి లోపల పడేస్తూ ఉంటారు. అలాంటి ప్రమాదం ఉంటుందని చెప్తున్నాడు ఆ కీర్తనలో. అపహాస్యకులు కూర్చుండు చోటున నువ్వు కూడా కూర్చోకూడదు. నువ్వు వ్యక్తి మంచివాడు కదా,
మంచి వ్యక్తిత్వము, మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, మంచి ప్రార్థన, మంచి జీవితం ఉన్నప్పుడు చెడ్డ వ్యక్తులు, వేళాకోళాలు, చాలా అసహ్యంగా బిహేవ్ చేసే వ్యక్తుల ప్రక్కన కూర్చోకూడదు. నువ్వు గొర్రెవి, అవి పందుల దగ్గర చెప్పాలి, గొర్రెలు ఉండకూడదు అనేటువంటి భావన ఇస్తూ ఉంటుంది. ఈ 3 మానేయమన్నాడు. ఈ 3 మానేసి వాక్యాన్ని ధ్యానించి వాక్యముతో కనెక్ట్ అయ్యి లోపలికి వెళ్ళాలి. వాక్యము దేవునితో అనుసంధానం చేస్తుంది మనల్ని. దేవుడి స్తోత్ర. దేవునితో బంధం పటిష్టపరుస్తుంది వాక్యం. గుర్తుపెట్టుకోండి, బాగా పటిష్టపరుస్తుంది వాక్యం. దేవుడు అంటే ఏంటో తెలియపరిచి దేవునితో మాట్లాడిస్తూ దేవుణ్ణి మనతో మాట్లాడిస్తూ ఉంటుంది వాక్యం. హల్లెలూయా. దేవునితో మనల్ని మాట్లాడిస్తుంది, దేవుణ్ణి మనతో మాట్లాడిస్తుంది వాక్యం. దిస్ ఈజ్ ద స్పోకెన్ వర్డ్. ఇది పలికే గ్రంథం. ఇది మాట్లాడే గ్రంథం. బైబిల్ మాట్లాడే గ్రంథం. అంత లోపలికి కనెక్ట్ అయిపోతాం మనం. కనెక్ట్ అవుతూ మనం ఒక వృక్షంతో పోల్చుకుంటే, నీటి కాలువ వారన ఉన్న చెట్టు ఎంత నవనవలాడుతూ ఉంటుందో అన్ని కాలాల్లో కదా. గట్టిగా చెప్పండి. అన్ని కాలాలలో వర్షాకాలం చక్కగా పచ్చగా ఉంటుంది, అది శీతవకాలం పచ్చగా ఉంటుంది, వేసవకాలం కూడా పచ్చగానే ఉంటుంది. ఎలాంటి వడగాల్పులు కొట్టినా, ఎలాంటి ఎండవేడిమి తగిలినా ఆకు వాడదు, అది ఆకు వెలవెలలాడదు. కారణం ఏంటంటే అది ఎక్కడుందంటే నీటి కాలువ యారను ఉంటే ఏంటంటే కలిసి వచ్చింది, అది కావాలి అక్కడ మనకి. ఇప్పుడు వడదెబ్బ, గాలి, వేడి లేకపోతే ఏవైనా చెట్టుకి ఎక్కడ తగులుతాయి? పైన తగులుతుంది. మీకు అర్థం కాలేదా? ఆకుకు పైన తగులుతుంది గాలి, కొమ్మకి పైన బెరడుకు తగులుతుంది వేడి గాలి. ఏదైనా సరే పైనుంచి పోద్ది. లోపల ఉన్న నీళ్ళు ఉన్నాయే, లోపల ఉన్న వాటర్ ఉందే, అది ఆ వేడి గాలిని, ఆ వడగాల్పులు లెక్క చేయనివ్వదు. ఆ లోపల దమ్ము వాటర్ రూపంలో ఉంటుంది చెట్లు. దేవుడి స్తోత్ర. వాటర్ రూపంలో ఉంటుంది. అందుకని ఎలాంటి వేడిగాలులు, ఎలాంటి ప్రమాదకరమైనటువంటి విపత్తులు వచ్చిన చెట్టు, నీటి కాలువ చెట్టు ఎలా ఉంటుందంటే నవనవలాడుతూనే ఉంటుంది. దేవుడి స్తోత్రాలు. విశ్వాసి కూడా వాక్యములో లోతుకి కనెక్ట్ అయిన వాడు ఎప్పుడూ కూడా పచ్చని ఒలివ చెట్లు ఉంటాడు. లోపల ఏముందంటే నీరు, వాక్యం అనే నీరు. దెబ్బలన్నీ ఎక్కడ తగులుతాయంటే పైన తగులుతాయి అంతే. దేవుడి స్తోత్రాలు. అనారోగ్యమా పైన, ఆర్థిక ఇబ్బందుల పైన, లేకపోతే ఇంకేదైనా అవమానాల పైన, లేకపోతే ఇంకేమైనా పైన తగిలేస్తే అంతే. లోపల దేవుడిచ్చిన శాంతి, దేవుడిచ్చిన వాక్యాన్ని మాత్రం ఈ పైన తగిలి ఏవి టచ్ చేయలేవు. అదే యేసు ప్రభు వారు చెప్పిన మాటల అర్థం ఏంటంటే, నా శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను, అది లోకమిచ్చు శాంతి కాదు, దాన్ని ఎవడో తీయలేడన్నాడు. దాన్ని వాక్యము లోపలికి వెళ్ళిన వాడు అన్ని కాలాల్లో కూడా పచ్చగా ఉంటాడు. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతించుదాం. మీకు ఇంకా కొంచెం వివరణ కావాలా? మీరే చెప్పాలి నాకు. ఇప్పుడు వడగాలులు ఉన్నాయి, వేసవికాలం వచ్చింది, నీళ్లు లేని ప్లేసుల్లో ఉన్న చెట్లు ఎలా ఉంటాయి? కొంచెం ఆకులు ఎలా ఉంటాయి? ఏమా బతికేలాగా అయిపోయింది, ఈ వేసవకాలం ఎప్పుడు పోద్దో కానీ, ఈ వేడిగాలు ఎప్పుడు పోతాయో కానీ, మాకు నీళ్లు పోసే దిక్కు కూడా లేదు. ఈ జనాలు ఉన్నారే, వాళ్ళు నీళ్లు తాగుతారు, వాళ్ళ చెట్లు నీడని బాగానే ఉంటారు, కానీ దీనికి ఎప్పుడైనా నీళ్లు పోద్దామని ఆలోచన కూడా. చెట్లు అండి, కొబ్బరి చెట్టుకి నీ చేతులట్టి పాపాన్ని కూడా నీళ్ళు పోయావు, కొబ్బరి బొండాలు తీసుకుని తాగేస్తావు. ఏమంటే బోల్డ్ చెట్లు ఉంటాయి,
ఆ గాను చెట్లు ఉంటాయి, లేకపోతే ఇంకే చెట్లు ఉంటాయి, వేప చెట్లు ఉంటాయి. ఎప్పుడైనా బకెట్తో నీళ్ళు వేస్తారా? చెప్పండి గట్టిగాను. ఏ వెయ్యం. అవి జనరల్గా నీరు లేని ప్లేస్లో ఉన్న చెట్లకి, నీరు ఉన్న ప్లేస్లో నాటబడిన చెట్లకి వేసవకాలం వడగాల్పుల టైంలో తేడా కనిపిస్తుంది చూడండి. ఆకులు వెలవెలలాడిపోతూ ఉంటాయి, ఎండిపోతాయి అంటావా అనేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఆ చెట్టు మనకిచ్చే సందేశం ఏంటంటే, నాకు నీరు పోసేవాళ్ళు ఎవరో లేరు, నా క్షేమం చూసేవాళ్ళు ఎవరో లేరు, నా నీడన నుంచునే వాళ్ళు ఉన్నారు కానీ, నా కాయలు తినేవాళ్ళు ఉన్నారు కానీ, నా చెక్కలు నరుక్కుని వస్తువులు చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ, పొరపాటు కూడా ఒక బకెట్ నీళ్ళు వేసేవాళ్ళు లేరు. నా జీవితం ఆ దేవుడు వర్షం కురిపిస్తే నాకు నీళ్లు ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అన్నట్టుగా కనిపిస్తాయి మనకి బంజరు భూముల్లో ఉన్న వృక్షాలన్నీ కూడా. అదే ఒక బోధువారన, ఒక కాలవారన ఉన్న చెట్టు ఉందనుకోండి, ఎలాంటి ఎన్ని వచ్చినా పర్లేదు, నా వేర్లు నీటిలో ఉన్నాయి. హల్లెలూయా. నా లోపల వాటర్ ఉంది. మీరు అరటి చెట్లు కాపు అయిపోయిన తర్వాత వాటిని నరికేస్తాం. జనరల్గా నరికేసినప్పుడు చూడండి ఎంత వాటర్ వస్తుందో దానిలో నుంచి కదా. ఎంతమంది చూస్తారు దాన్ని? చాలా వాటర్ వస్తుంది. ఎందుకు అంత పచ్చగా ఉంది? అది లోపల చాలా చల్లగా ఉంటుంది. అది చాలా చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. పైన ఎంత వడగాలి కొట్టినా ఆకులు పట్టుకున్నప్పుడు మనకు చల్లగా ఉంటుంది. అందుకని మీకు ఎవరైనా ఒళ్ళు కాలినటువంటి వాళ్ళకి గబగబా ఆకులు తీసుకొచ్చి ఒంటి మీద కప్పుతారు కదండి. ఎందుకు చల్లగా ఉంటుంది ఆకు? దాని లోపల ఏముంది? వాటరు. వాక్యం ఉన్న మనిషి కూడా ఇలాగే ఉంటాడు. అప్పుడు కూడా వాక్యం ఉన్న మనిషి కూడా స్ట్రాంగ్గా ఉంటాడు. సుడుగాలులే చెలరేగిన, తుఫానులెన్నో వీచిన, సుడుగాలులే చెలరేగిన, తుఫానులెన్నో వీచిన, నావలో నీవుండగా, నావలో నీవుండగా, జడియక బెదరక నే సాగేదన్ అలల పైన, నా యేసు నాతో ఉన్నావు. హల్లెలూయా. లోపల దేవుని వాక్యము. అందుకని మీకు ఎఫెసీ పత్రిక 5:27లో వాక్యాన్ని వాటర్తో పోల్చాడు చూడండి. ఎఫెసీ 5:27లో వాక్యాన్ని వాటర్తో పోల్చాడు. వాక్యమును చేత ఉదక స్నానము అంటాడు చూడండి. ఉదకము అనగా నీరు. మనకి సంస్కృత పదం అది ఉదకం. ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచడం. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా నికోదేముతో యేసు ప్రభు చెప్పినప్పుడు ఒకటి నీటి వలనను ఆత్మ వలన జన్మించాలంటాడు. వాట్ డు యు మీన్ బై వాటర్? నీరు అని యేసు ప్రభు చెప్పిన దానికి అర్థం ఏంటి? వాక్యం. అద్భుతాలతోటి కాదు క్రైస్తవ జీవితం కట్టుకోవాల్సింది. తలపోటు పోయింది, నడుము నొప్పి పోయింది, కంటి చూపు వచ్చేసింది, కిడ్నీ బాగుపడిపోయింది, నాకు బాప్తిసం ఇచ్చేయండి, నేను యేసుబాబుని నమ్మేసుకుంటాను, ఇలాంటి చెత్త విషయాలతోటి కాదు క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవాల్సింది. దేవుడి స్తోత్రాలు. యేసు క్రీస్తును గురించిన సత్యం, ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములు కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని కట్టుకోవాలి వాక్యాన్ని. అది వాక్యం తెలియాలి. ఆ వాక్యం ఎప్పుడైతే ఈ చెట్లోకి వెళ్తుందో ఎలాంటి తుఫానులకి లొంగదు ఆ చెట్టు. దేవుడి స్తోత్రాలు. అందుకే జలప్రళయములో నిలువబడినటువంటి వృక్షం ఏదంటే కుళ్ళిపోకుండా, అది మీకు అర్థం ఉందండి, కుళ్ళిపోకుండా నిలబడినటువంటి వృక్షం ఒలివ మొక్క.
కనుక మన ఈ సంవత్సరం అంతా కూడా మీకు మనం చేస్తున్నాను, వాక్యాన్ని ఎక్కువగా అపరిచించండి. ఒక బాబు చక్కటి వాక్యం చెప్తూ పేతురు పత్రికలో ఒక టాపిక్ మాట్లాడాడు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండి దేవోక్తుల్లోని మొదటి మూలపాఠములను మరలా వచ్చి మీకు ఒకడు బోధిపోలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో విషయాన్ని, అది 5:12 అనుకుంటాను. అది దాంట్లో మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు అంటాడు. పేతురు పత్రికలు అయితే వాక్యముని పాలను అపేక్షించుడి అంటాడు. దేవుడి స్తోత్ర. ఈ వాక్యం ఎప్పుడైతే నీకు లోపలికి వెళ్తుందో ప్రపంచంలో ఏవి కూడా నేను ఉంచలేవు, పటిష్టంగా ఉంటావు అనమాట. ఎన్ని చెట్లు వాడిపోయినా నువ్వు మాత్రం నిలబడతావు. కారణం ఏంటి తెలుసా? నీ పాదాలు ఎక్కడున్నాయంటే నీరు దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. అందుకని మన సంఘంలో, ఈ సంఘం నీటి కాలువ లాంటిది. ఇది ఈ చెట్లు ఎలా ఉంటానికి కారణం అదే. దేవుడి స్తోత్ర. ఈ చెట్లు ఎలా ఉంటానికి కారణం అదే. ఇవి మనం ఎప్పుడు చిగురిస్తూ, మనం ఎప్పుడు ఆనందంగా ఉండుతూ, మనం ఎప్పుడు ఆత్మఫలాలు ఫలిస్తూ ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం ఇదిగో ఈ నీరే కారణం. హల్లెలూయా. పరలోకము నుంచి ప్రవహించిన నీరిది. కనుక ఆధ్యాత్మికమైన జీవితంలో ఎప్పుడు మరి సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి దినము వాక్యం చదవాలి. ఇంకా ఈ సంవత్సరంలోనని ప్రతిరోజు వాక్యాన్ని చదవటం అనేటువంటిది, ప్లస్ దాన్ని గురించి ఆలోచించటమే. మీకు దేవుని కృప ఏంటి తెలుసా? మిగిలిన సంఘాలకి లేని ఒక కృప మీకు మాత్రమే. మీరే చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఏ సంఘంలో లేని అమ్మా ఏంటో చెప్పాలి మీరు ప్రత్యేకత. ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం మీద లైన్ పెట్టి బోధిస్తూ ఉంటారు వాక్యాన్ని. మీరు బైబిల్లో ఏ అధ్యాయం గురించినటువంటి సబ్జెక్ట్ మీరు వినాలనుకుంటే ఆ అధ్యాయం మనం వాట్సాప్ గ్రూప్లో రెడీగా ఉంటుంది. దేవుడి స్తోత్ర. కీర్తనల గ్రంథం 23 వినాలనుకున్నావా 3 ప్రసంగాలు రెడీగా ఉంటాయి. కీర్తనల గ్రంథం 78 మీద వినాలనుకున్నావా 5 ప్రసంగాలు రెడీగా ఉంటాయి. ఒక్కొక్క ప్రసంగం కాదు అసలు, ఒక్కొక్క సబ్జెక్ట్. సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో ఏ అధ్యాయం మీద వినాలనుకుంటున్నావు, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి టాపిక్ ఏంటి, ఒక్కసారి సెర్చ్ కొట్టావంటే చాలు, యూట్యూబ్లో ఓపెన్ అయిపోతే అధ్యాయం అంతటి సారాంశం మాట్లాడతాను. దేవుడి స్తోత్ర. ఓ పక్కన నువ్వు చదువుకుంటూ, ఓ పక్కన నా యొక్క ప్రజెంటేషన్ నువ్వు చేస్తే నీటి కాలువ నాటబడిన చెట్లు పెరుగుతూ ఉంటావు. అందుకే నేను ప్రతి మనిషికి, నేను భూమి మీద ఉన్నా లేకపోయినా, నా ద్వారా చెప్పబడిన వాక్యం ప్రపంచంలో ప్రతి సేవకుడికి, ప్రతి వ్యక్తికి ఉపయోగపడాలి. దేవుడి స్తోత్రాలు. ఈ అధ్యాయం మీద ఈ సేవకుడు మాట్లాడి తీరుతాడు, ఉంటుంది సబ్జెక్ట్ అనేటువంటిది ఉండాలి. గట్టిగా దేవుని స్తుతించుదాం. గనుక మీరు అలా ఎదుగుతూ ఉంటే మళ్ళీ ఇదే రోజుకి మీరు ఒక ప్రవక్తల్లా ఉంటారు. ఇంకా ఇది ప్రవక్తల సంఘం అని ఎప్పుడో చెప్పాను మీకు నేను. విశ్వాసుల సంఘం కాదు, పిశాసుల సంఘం అసలు కాదు ఇది. దేవుడి స్తోత్ర. మనుషులు కనుక చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉండొచ్చేమో కానీ ప్రవక్తల సంఘం దేవుని యొక్క సమూయేలు సంఘం లాంటిది ఇది. దేవుడి స్తోత్ర. దావీదు లాంటి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదరించే సంఘం ఇది. ఏమా ఆ దావీదుని ఆదరించిందా లేదా సంఘం? ధైర్యపరిచింది, దిశానిర్దేశాలు చేసింది, గొప్పవాడిగా చేసింది దావీదుని. సమూయేలు దగ్గర పెట్టుకుని మరి నడిపించాడు ఆ సమయంలో బాధల్లో ఉండగా. కనుక ఆ విధంగా వాక్యాన్ని బాగా లోతుకి మీరు తెలుసుకొని ఇంకా దేవుళ్ళు ఎదిగి మంచి ఫలాలు, ఆత్మ వరముల కంటే ఆత్మ ఫలాలు గొప్పవి. దేవుడి స్తోత్రాలు. ఆత్మ వరములు భూలోకంలో ఉపయోగపడతాయి, ఆత్మ ఫలములు పరలోకానికి చేర్చేస్తాయి. నా మాట మీకు అర్థమైందా? స్వస్థత వరం ఉంది, రోగులకి స్వస్థతను ఇస్తాను. ఆ స్వస్థత పొందిన వ్యక్తి మారు మనసు పొందకుండా చచ్చిపోవచ్చు, చెప్పలేము. మారు మనసు అనేది, రక్షణ అనేది సెపరేట్ సబ్జెక్ట్. స్వస్థత అనేది నా వరం ఆ వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్ళలేదు. కానీ ఆత్మ ఫలం ఉందే, ఆ వ్యక్తి ఖచ్చితంగా పరలోకంలో ఉంటాడు. గలతీ పత్రికలో మీరు 5వ అధ్యాయంలో ఆత్మ ఫలములు ఉంటాయి. ఫలములు ఆత్మ ఫలం 21 నుంచి 22 నుంచి ఉంటాయి అనుకుంటా. అలాగే 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఆత్మ వరములు ఉంటాయి. ఆత్మ వరములు ఉంటాయి. కనుక ఆత్మ ఫలములు ఫలించడానికి ప్రయత్నం చేయండి.
వాక్యాన్ని లోతుకి చదివి ఆశీర్వదించబడాలి. ఈ సంవత్సరం అంతా వాక్యంతో ఎక్కువ గడుపుదాం. ఏ మీటింగు మానకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగనే మీటింగుల విషయాల్లో మీ సహకారం అందించండి, మీ ప్రార్థనలు చేయండి. కథం దొరుకుదాం. మీరు 2025 సంవత్సరం దేవుడి స్తోత్రాలు. సంఘానికి ఇచ్చిన వాగ్దానం కూడా అదే. ఏంటండి అది? అమ్మా, దేశాన్ని సమస్య లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఎవడు రమ్మని ఆపేది? ఇంకా దేవుడి స్తోత్రాలు. దేవుడే వాగ్దానం ఇచ్చిన తర్వాత ఎవడింకా ఆపేది? మనల్ని ఏది నిలబడలేదు మన ముందు. యెహోషువ సైన్యముల ముందుకు దూకుదాం, కథం దొరుకుదాం అని కూడా మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఇంకొకటి ఏంటంటే, వాక్యానికి దూరం అయ్యావు అనుకో, చెప్తున్నాను, నీవు ఆటోమేటిక్గా ఏమైపోతూ ఉంటావు చెప్పాలి. నీరు లేకపోతే ఈ చెట్టు ఏమైపోద్ది? ఎండిపోతూ ఉంటావు. వాక్యానికి దూరం అవటం అంటే ప్రమాదం ఏంటి చెప్పనా? ఒక మాట, వాక్యము దేవుడై ఉండేది. మరోసారి చెప్పండి. అంటే వాక్యానికి దూరం అయ్యేవాడు ఎవరికి దూరం అయిపోతున్నాడు? అంతే. ఇంకా దేవుడికి దూరం అయిపోతే ఇంకేముంటుంది? ఫలింపని తీగ అయిపోద్ది అని కూడా మీకు మనం చేస్తూ చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని కూడా మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు కన్నులు తెరువుమా. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు కన్నులు తెరువుమా. ప్రేమ రూపమా నన్ను నింపుమా. ప్రేమ రూపమా నన్ను నింపుమా. ఉజ్జీవము నాలో రగిలించుమా. ఉజ్జీవము నాలో రగిలించుమా. ఆవరించుమా ఆత్మశక్తితో. ఆదరించుమా నీదు వాక్కుతో. ఆవరించుమా ఆత్మశక్తితో. ఆదరించుమా నీదు వాక్కుతో. సిద్ధము చేసి వాక్యమును గ్రహించగా మనసు నీయుమా. నీ ఆగమనము కొరకు సిద్ధము చేసి వాక్యమును గ్రహించునకు మనసు నీయుమా. ప్రేమ రూపమా నన్ను నింపుమా. ప్రేమ రూపమా నన్ను నింపుమా. ఉజ్జీవము నాలో రగిలించుమా. ఉజ్జీవము నాలో రగిలించుమా. ఆవరించుమా ఆత్మశక్తితో. ఆదరించుమా నీదు వాక్కుతో. ఆవరించుమా ఆత్మశక్తితో. ఆదరించుమా నీదు వాక్కుతో. ప్రార్థన చేద్దాం. మీ అందరు కళ్ళు మూసుకోండి. ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ సంవత్సరం అంతట్లో ఎక్కువ వాక్యాన్ని ఆపార్జించాలి, ఎక్కువ వాక్యమును తెలుసుకోవాలి. నేను వాక్యంతో ఎక్కువ గడపాలి. ఏ మీటింగ్ కూడా మానకుండా అటెండ్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఆ వాక్యమే నాకు ప్రాణంగా భావిస్తాను ఈ సంవత్సరం అని అంతరంగంలో ఒక మంచి నిర్ణయం ఎవరన్నా కలిగిన వాళ్ళైతే మీ కుడి చేతులు అతన్ని కోసం ప్రార్థన చేస్తాను. వాక్యం అమ్మా, వాక్యముతో నేను మమేకమై వాక్యంతోనే పెరగాలని ఆశిస్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నవాళ్ళు మీ కుడి చేతుల పైకి లేపండి. పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ చేతులెత్తిన బిడ్డలను యేసు నామములో మీ చేతుల్లో పెడుతున్నాను. మీరు ఈ సంవత్సరం అంతా ఈ నిర్ణయము చొప్పున నడిపించండి, ఆశీర్వదించి దీవించమని నీ వాక్యములు వేరుపారడానికి కృప దయచేయండి. దుష్టుడు ముట్టకుండా కంచె వేస్తూ ఈ ప్రతి బలహీనతలు కూడా లయపరిచి వేరే బలహీనతలు ఈ సంవత్సరంలో సోకకుండా నీ కంచె వేయమని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాడిపోకుండా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మొదలు కదలకుండా ఒలివ మొక్కలాగా అభివృద్ధి చెందడానికి కృప దయచేయమని
యేసు నామములో ప్రార్థన చేసి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.